సత్రయాగంలో ఒక రే సిరీస్ యూనివర్సిటీకి వెళ్తోంది. గురువులు వారి సంకల్పాలు నిద్రావస్థలోనే చెప్తారు. జాగ్రత్తావస్థలోనే ఆ సంకల్పం తీరుతుంది. వారికి స్వప్నావస్థ చెప్పరు, స్వప్నాలు చెప్పరు. అంతేనా? సంకల్పం గురించి చెప్తారు. అది వాళ్ళ స్వప్నావస్థలు, వాళ్ళ సుషుప్తావస్థలు మాకు తెలియదు కదా. వాళ్ళ సంకల్పం వారు చెప్తారు, అది జరుగుతుంది. అది పదము పదార్థంగా మారుతుంది అనే పాయింట్తో లింక్ చేసేస్తారు. అంటే డౌట్ ఏంటి? వాళ్ళు వాక్కుతోనే చెప్తారు. స్వప్న సుషుప్తావస్థలలో మనకి తెలీదు వారి ఉద్దేశం ఏంటో. అంతే కదా? అంటే క్లారిటీ కోసం అడుగుతున్నా. అందరికీ తెలియాలి కదా. చెప్తున్నప్పుడు దీని ఆన్సర్స్ వస్తాయి. ఇవి మీరు పట్టుకోవాలి. ఫలానా వాడి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నానని నేను చెప్పను నేను, కానీ ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఏంటన్నావు? మళ్ళా చెప్పు. జాగ్రత్తావస్థలో వారు సంకల్పాలు వారు స్పీకర్స్లోనూ వారి మాటల్లోనూ వస్తుంది అంటారు. తర్వాత సంకల్పాలు చీలిపోతాయి. సుషుప్తావస్థ, స్వప్నావస్థలో వారి కోరికలు ఏంటో, వారి తపశ్చర్య ఏంటో, వారు వాటిని ఎలా క్రిస్టలైజ్ చేస్తారో మాకు అంత తెలియటం లేదు. థియోసాఫికల్ సొసైటీ సుబ్బారావు గారు 5-fold ప్రిన్సిపల్, మేడం హెచ్బిబి 7-fold ప్రిన్సిపల్. 5 కోశాలు ఏంటి? 5-7 అనే డిస్కషన్ అంటే వాళ్ళ మధ్య ఏం డిస్కషన్ జరిగిందో కావాలా? అంటే మ్యాటర్ ఆఫ్ డౌట్స్. అంటే ఇద్దరి మధ్య ఈయనేమో 5 కోశాలే అంటారు, ఆవిడ 7 ప్రిన్సిపల్స్ అని అంటారు, 7 బాడీస్ అంటారు. Is it the same discussion that has happened between two of principles or what? ప్రాణవాయువు యొక్క పంచతత్వాల గురించి తెలుపగలరు. ఊపిరితిత్తులు గదిలోకి నింపే విధానము తెలుపగలరు. కోశాల్లోకిగా రసూల్. గాయత్రి మంత్రంలో విద్మహే ఎందుకు లేదు? శాంతి కొంచెం తీర్థ తప్ప మిగిలిన తీర్థాలన్నీ ఇన్యాక్టివ్గా ఉన్నాయి కదా. మరి తిరుమల తీర్థాలకు ఎందుకు వెళ్ళాలి? మీ గురువులు చెప్పిన విధానాల 24 మరి మార్గస్థులు ఎలా? ఆ మార్గస్థులు ఎలాగా? గాయత్రి మంత్రం ఇలాగే అన్ని మంత్రాలు ఫార్ములాలేనా? కొందరు కేవలం భక్తి మార్గంలోనే జ్ఞానులు అయ్యారు కదా. మరి వారి జ్ఞాన కర్మయోగాల ప్రసక్తే లేదు కదా. అన్నమయ్య చైతన్య మహాప్రభువు మరి వారి జ్ఞాన కర్మయోగాల ప్రసక్తే లేదు కదా. అంటే నువ్వు ఇచ్చిన ఉదాహరణ అన్నమయ్య చైతన్య మహాప్రభు. ఆ బేసిస్ మీద కావాలి జవాబు. ఆచార్య శ్రీరామ్ శర్మ గారి గాయత్రి మంత్ర ధ్వనిని కేవలం ఇంటర్నెట్లోనే వినాలా, లేదా సెల్ ఫోన్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకొని సాధన చేయవచ్చా? ఇక పర్సనల్ గురువు గారు అంటున్నారు, మరలా మిమ్మల్ని గురువుల స్థాయికి తీసుకొని వెళ్తాను అంటున్నారు. దీనిని వివరించి చెప్పగలరా? అంటే నువ్వు ఎప్పుడు గురువు అవుతావో చెప్పాలా, జనరల్ గా చెప్పాలా? అర్థమైంది. మధ్వాచార్యులు ఒకసారి భరత శత్రుఘ్నులనే, మరొకసారి హనుమంతుడిని అన్నారు. చెప్పగలరు? 700 కోట్ల మంత్రాలలో గాయత్రి ఇలాగే రక్షణనిచ్చే మంత్రం లేదా? 6 నెలల్లో ఆత్మజ్ఞానానికి ఏం చేయాలి? 12 సంవత్సరాలలో ఆత్మజ్ఞాని అంటే షార్ట్ కట్, లాంగ్ కట్ కూడా చెప్పమంటావు. గాయత్రి కల్పవృక్షము, కామధేను అని చెప్పిన శ్రీరామ శర్మ ఆచార్య గారు ఆ శక్తిని ఎలా వినియోగించుకున్నారు? వారు సాధకుల దగ్గర నుంచి ₹1 ప్రోగేసి వాటిని ఉపయోగించి కార్యక్రమాలు చేసిన వారు కదా.
అంతేనా? ఇలాగా డౌట్స్ ఉంటే రాసి ఇచ్చేస్తూ ఉండండి. మొట్టమొదట ఏం చేసుకోవాలి మీరు క్లాసులోకి వచ్చే నేను రాకముందు? చేశారా? ఏ దివ్య శ్రవణం వినిపించింది? శ్రవణం అయినా వినిపించిందా? కానీ మీ ప్రయత్నం దేనికి? దివ్య స్పర్శ. దివ్య స్పర్శ ఎలా చేసుకోమని చెప్పాను నేను? శ్వాస ద్వారా. మీ ప్రశ్న జవాబు వచ్చిందా? ఊపిరితిత్తుల్లోకి ఎలా నింపుకోవాలో అర్థమైందా? అర్థం కాలేదా? ఆ లోబ్స్ ఇప్పుడు ఊపిరితిత్తులలో శ్వాసని నింపుకుంటున్నారా, తత్వాలు నింపుకుంటున్నారా? మరి ముందు తత్వాలు పట్టుకోండి. శ్వాసలో తత్వాలు పట్టుకుంటే అది దివ్య స్పర్శ అవుతుంది. అప్పుడు ఇక్కడ 3 ఉంటాయి. అది చూపించగలవా? 3 లోబ్స్ చూపించగలిగితే చూపించు, వెతుక్కుని. ఊపిరి శ్వాస మనం పీల్చుకుంటున్నప్పుడు ఇటు 3 గదులు ఉంటాయి. ఇంగ్లీష్లో లోబ్స్ అంటారు. ఇటు 2 ఉంటాయి. ఇక్కడ హృదయం ఉంటుంది మన శరీరంలో. మీరు గాలి పీల్చుకుంటున్నారు, గాలి లోపలికి వెళ్తోంది, నెత్తురులో ఉన్నటువంటి మాలిన్యం పోతోంది, శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అయిన నెత్తురు హృదయంలోకి వెళ్తుంది. అంచేత హృదయం 2 పనులు చేస్తుంది. చెత్త నెత్తుర్ని శ్వాస ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది. అక్కడ ప్యూరిఫై అయిన నెత్తుర్ని మళ్ళీ శరీరం అంతా ప్రసరింపజేస్తుంది. ఇది మీకు మామూలుగా తెలిసినటువంటి వాయువు యొక్క ఉపయోగం. కానీ ఇది మీరు ఇలాగా చేసుకుంటూ ఉంటున్నప్పుడు మీరు తత్వంలోకి వెళ్తారు. సరే, అది ఎలా వెళ్తారో అన్నది చెప్తాను నేను. అది తేడా. అవును అవును అవును, కరెక్ట్. తత్వం గురించి చెప్తున్నాను నేను. చెప్తానమ్మా, ముందు తత్వాలు పట్టుకో. అది నీకా జవాబు. ఇదంతా క్లాసులో వస్తుంది, కానీ ఏ ప్రశ్నకి ఏ జవాబు వస్తుందో తెలియాలిగా అందరికీ. దాని తర్వాత అన్నమాచార్య, చైతన్య మహాప్రభు ఇద్దరు మహాపండితులు. చైతన్య మహాప్రభు అయితే రాసిన పుస్తకాన్ని చూసి ఒకడు గాబరా పడిపోయి, ఒక పండితుడు ఈ పుస్తకం మీది ఉండగా నాకు ఇంకా పేరు రాదు అంటే తన పుస్తకాన్ని చింపి నదిలో పడేస్తాడు. అంచేత ఆయన జ్ఞాని. కానీ ఆ జ్ఞానం గురించి ఎవడు పట్టించుకోడు. ఇంకంటే ఆయనే పట్టించుకోలేదు. కానీ జ్ఞానం ఎప్పుడు పనిచేస్తుంది. కర్మ నాకు తెలిసి చైతన్యానంద అంటే భక్తి చైతన్య డ్యాన్స్ చేసేవాడు. అది కర్మయోగమే అనుకుంటాను నేను కదా. కూర్చునే చేయొచ్చు కదా. అంచేత ఈ 3 కలవాలి తప్ప ఏ ఒకటి ఎప్పుడు ఉండదు. కానీ మొదట్లో సాధన మొదలెడుతున్నప్పుడు నువ్వు కర్మయోగివా, జ్ఞానయోగిగా వెళ్తావా, భక్తి యోగిగా వెళ్తావా అని మొదలెట్టడమే. మొదలెట్టాక మాత్రము అన్నీ కలవాల్సిందే. అందులో ఇంకా నీ ఇష్టం ఎటు వెళ్తావు అన్నది. కర్మయోగానికి ప్రాధాన్యత ఇస్తావా, భక్తి యోగానికి ఇస్తావా, లేకపోతే జ్ఞానయోగానికి ఇస్తావా? అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకా నువ్వు అడిగిన ఇంకో ప్రశ్న ఏంటి? గాయత్రి మంత్రం అంది కదా, అది ఇవాళ టచ్ చేయంలే. ఇతను సిడరల్ యూనివర్సిటీకి వెళ్తుంది ఒకటి అన్నాడు. మరి ఆ సిడరల్ యూనివర్సిటీ ఎక్కడుందో నాకు తెలియదు. ఆ రే ఎలా వెళ్తుందో కూడా నాకు తెలియదు. కానీ పుస్తకాల్లో ఆ వర్డ్ ఉంది.
కానీ ఆ రే ఏమిటో, అది ఎక్కడ ఏ ఫెడరల్ యూనివర్సిటీకి వెళ్తుందో నాకు తెలియదు, కానీ ఉంది, అది పుస్తకంలో మాత్రమే ఉంది. ఇంకోటి, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు గురువులది కాదు, ముందు నీది తెలుసా అన్నది ప్రశ్న రావాలి. ఎప్పుడు నీదే తెలియనప్పుడు, నీకే ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఏం చెప్తున్నాడో ఏం తెలుస్తుంది? అర్థమవుతుందా? ఇటువైపు 3 ఉన్నాయి, ఇటువైపు 2 ఉన్నాయి, హార్ట్ చూపించు. ఇలా ఉంటాయి మన ఊపిరితిత్తులు. ఓన్లీ లంగ్సా? ఆ పక్కన ఇంకా వంకరగా కొంచెం పైకి వచ్చింది చూశారా? కరువు చూపించు కిందన, హార్ట్ దగ్గర. అక్కడ హార్ట్ ఉంటుంది, ఆ ఖాళీగా ఉన్న ప్రదేశంలో హార్ట్ ఉంటుంది. కుడివైపు 3 భాగాలు, ఎడం వైపు 2 భాగాలు. అంచేత చాలా పెద్ద తప్పు ఎక్కడ చేస్తాము అంటే, మనం గురువులు ఏదైనా చెప్పారనుకోండి, గురువు ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి ఆ మూర్ఖత్వాన్ని జన్మలో ఎప్పుడూ చేయకండి, ఏ జన్మలో అయినా. అదే తప్పు జరిగి సర్వనాశనం అవుతోంది. గురువు చెప్పింది చేయటమే, అంతే. ఎందుకు చెప్పాడో అనేది మనకి తెలియదు. మరి ఆ వారి స్వప్నావస్థ, వారి సుషుప్తావస్థ మీకు తెలియాలి అనేటటువంటి భ్రమ చాలా పెద్ద భ్రమ. మీదే తెలీదు. మంది తెలిసే కదా పక్కవాడిది తెలుసుకుంటామో తెలీదు. నీకు భాష వస్తే పక్కవాడి మాటలు వింటావో వినవో అన్నది తర్వాత నిర్ణయించుకుంటాం. అంచేత గురువుల దగ్గర అందుకే ఎప్పుడూ ఏం చెప్తుంది అంటే, గురువుల్ని మార్చుకోవద్దు, గురువు చెప్పినటువంటి విధానాన్ని మార్చుకోవద్దు, గురువు చెప్పే సాధనని మార్చుకోవద్దు. దానికి గాయత్రిని కలుపుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఒకతను ప్రశ్న అడిగాడు, 700 కోట్ల మంత్రాలు ఉన్నాయి కదా, అందులో రక్షణ ఇచ్చే మంత్రము ఇంకోటి లేదా? బాటనీలో సుమారు 500 సైంటిస్టులు ఉన్నారు, పేర్లు చూస్తే మీరు. సుమారు 500 అనుకుందాం, ఇంకా ఎక్కువే ఉంటారు తక్కువే ఉంటారు. బాటనీలో 500, ఫిజిక్స్లో లెక్కలేస్తే వాళ్ళండి 500 ఎంత? కెమిస్ట్రీలో ఎంత? సంఖ్య గట్టిగా చెప్పండి, మైక్ ఎవరు ఉందిగా. 1500. ఇంకా సైన్స్లు ఉన్నాయి, ఇంతేనా? 3 జువాలజీ. సంఖ్య కూడా చెప్పాలి మీరు. అలా ఎంత అవుతుంది మీరు లెక్క పెట్టుకోండి రఫ్గా. 15 సైన్స్ గ్రూప్స్ అయినా ఉన్నాయా? 15 × 500. ఇందులో ఏ ఒక్కడైనా ఇంకోటి చెప్పింది చెప్పాడా? ఇంకా సైంటిస్టులు వచ్చారనుకోండి, వాళ్ళు కొత్తదేదో చెప్తారు తప్ప ఇదివరకు చెప్పింది చెప్పరు. ప్రశ్న జవాబు వచ్చిందా? ఇంకో రక్షణ మంత్రం ఉందా? లేదు. కానీ ఆ రక్షణ మంత్రం టెక్నాలజీ చాలా ఉన్నాయి. ప్రతి దేవతకి కూడా గాయత్రి మంత్రం ఉంది. అర్థమైందా రసూలు? నీ ప్రశ్న జవాబు వచ్చిందా? ఇంకా రక్షణ మంత్రం ఇంకోటి లేదు. లైట్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 7 రంగులు అని చెప్పకండి, మళ్ళా అది వదిలేయండి, అందులో భాగాలు అవి. ఎన్ని రకాలుగా ఉంటుంది? టార్చ్ లైట్ నుంచి వచ్చిన, సూర్యుడి నుంచి వచ్చిన కాంతి ఒకటే. అలాగే గాయత్రి మంత్రాల నుంచి వచ్చే గాయత్రి మంత్రాలంతా ఒకటే, అది వేరే విషయం. కానీ రక్షణ ఇచ్చే ఇంకో మంత్రం ఉందా అంటే లేదు. కానీ నువ్వు బతికి ఉంటే కదా ఏ శక్తి అయినా పనిచేస్తుంది, ఏ మంత్రం అయినా. అంచేత నువ్వు ఆ రక్షణ మంత్రాన్ని ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా అది పనిచేస్తూనే ఉంది. తెలుసుకుని పనిచేస్తే బాగా పనిచేస్తుంది. అందుకనే ద్విజత్వాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా గాయత్రి మంత్రం రావాల్సిందే. గాయత్రి మంత్ర దీక్ష లేకుండా ద్విజత్వం లేదు ఎవరికి, పూర్వకాలంలో, ఈ కాలంలో కూడా. కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తూబడుతోంది అంటే, రాబోయేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో
ఓపెన్గా చెప్తారు. అది ప్రమాదకరమైన పరిస్థితి ఉందా లేదా, అది గురువు యొక్క స్వప్న స్థితికి వెళ్ళి ఆయన ఏం చూసి చెప్తున్నాడు, వెళ్ళగలిగేవాడు గురువు కంటే గొప్పవాడు అవుతే. ఇంకేంటే ఖచ్చితంగా గురువు తన శిష్యుడు స్వప్నావస్థలోకి రాగలడు, కానీ శిష్యుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువు యొక్క స్వప్న స్థితికి వెళ్ళలేడు. ఇంచేత ఆ ప్రశ్నలు రాకూడదు, గురువులు చెప్పింది చేయాలి. కానీ సత్రయాగంలో ముఖ్యంగా ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రపంచంలో ఏ విధంగా అయితే సైంటిస్టులో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కరెక్టే. సైన్స్లో మీరు ఎదగాలంటే ఏ బ్రాంచ్లో వెళ్ళదలుచుకున్నా ఆ సైంటిస్టుల ఆధారం తీసుకోవాల్సింది. చేత ఈనాటి వరకు భూమి మీద పుట్టిన ప్రతి ఈనాటి వరకు అంటే నేను యుగాలను కూడా కలిపి చెప్తున్నాను. నేను సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, అప్పుడు పుట్టిన ప్రతి మహాత్ముడు ఇప్పుడు సశరీరముగా భూమి మీద ఉన్నాడు. ప్రతి వ్యక్తి మళ్ళీ వాళ్ళ జన్మల పరంపర గురించి మీరు చదువుకోక్కర్లే. మీరు ఏ గురువు శిష్యుడైనా, ఏ గురువుని పూజిస్తున్నా, ఎన్ని వేల సంవత్సరాలు ఆయన పుట్టినా చరిత్రలో ఇప్పుడు కూడా వాళ్ళు సశరీరంగా భూమి మీద ఉన్నారు. వీలవుతే పూర్ణిమ నాడు నేను మీకు ఆ బొమ్మ చూపిస్తాను. నేను వీలవుతే ఇంకంటే దానికి తగిన వాతావరణం ఉండాలి. కానీ ఇప్పుడు చెప్పే కదా, గురువులు ఈ మాట చెప్పారు అంటే నువ్వు విని ఊరుకోవటమే. సైన్స్లో ఎలక్ట్రాన్ ఉంది, వేవ్ ఉంది అంటాడు. అసంభవం అది, ఎవరిని అడిగినా. ఉంటే కణం ఉంటుంది, లేకపోతే తరంగం ఉంటుంది. రెండు ఎలా ఉంటాయి? కానీ ఉందంటున్నారు వాళ్ళు. ఒప్పుకుంటున్నామా, ఒప్పుకోవటం లేదా? ఒప్పుకుని ఏం చేస్తున్నాం? దాని ఆధారంగా సైన్స్ డెవలప్ అవుతోంది బాగా. చేత గురువులు చెప్పింది ఎంత కాంట్రడిక్టరీగా ఉన్నా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోలేకపోతే కాంట్రడిక్షన్ లేని గురువుని వెతుక్కోండి. ఏదో ఒక గురువు చెప్తోందని మీకు నచ్చటం లేదు, అప్పుడేం చేయాలి? నచ్చే గురువుని వెతుక్కోండి. అందుకే ఈ సత్రయాగాలు. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సంస్థలు ఉన్నాయి. నీకు ఏ సంస్థ నచ్చిందో దాంట్లోకి వెళ్ళిపోయి కూర్చోవటం కాదు, పని చేయాలి. అందుకే పొద్దున్న అయ్యప్ప స్వామి చెప్తున్నది చాలా కరెక్ట్గా చెప్తున్నాడు. చెత్తా చెదారం ఏ రోజుకి ఆ రోజు నువ్వు తీసుకోకపోతే నీ బుర్రలో ఎన్ని జన్మల సంస్కారాలు ఉన్నాయో అవి ఎప్పుడు పోతాయి? చేత ఏ రోజుకి ఆ రోజు మీరు దాన్ని క్లీన్ చేసుకోవాలి. అన్ని ప్రశ్నలకి జవాబు వచ్చాయా? ఇక్కడ ఒక నూతన యోగము ప్రపంచానికి అందజేయబడుతోంది. నూతన యోగం నూతనమేం కాదు, భగవద్గీతలో కూడా ఉంది అది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింత కనుక నీకు నా మీద ఉంటే, నిత్యాభియుక్తానాం ఎవడైతే ఎప్పుడు నాతోనే కలిసి ఉంటాడో వాడి యోగక్షేమాల గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు, నేనే చూసుకుంటాను ఈ యోగక్షేమాలు. సమర్పణ యోగం కూడా అదే. కానీ ఈ సమర్పణ యోగంలో చాలా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇంచేత ఈ సమర్పణ యోగం పుస్తకంలో జన్మశతాబ్ది సమారోహ గురించి రాయబడినటువంటి పేజీ తీయండి. పేజీ 11లో ఉంది. అందరూ వేరువేరు డేట్స్లో వేరువేరు నెలలలో పుడతారు కదా. కానీ చదువుకోవటానికి చేరినప్పుడు ఏదో చెప్తాం, ఈ క్లాసులో చేరాలి అంటే 5 ఏళ్ళు ఉండాలి అని. అంటే ఎవరు చేస్తారు ఆ క్లాసులోకి? ఎప్పుడు పుట్టినా, ఏ నెలలో పుట్టినా వాడు వయసు అప్పుడు ఎంత ఉండాలి? 5 ఏళ్ళు ఉండాలి. కరెక్ట్గా వాడు పాస్ అవుతూ ఉంటే 20 ఏళ్లకే ఎంఎస్సీ వస్తాడు. అంతే కదా. ఏ నెలలో పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు అన్నది ఇంపార్టెంట్ కాదు. భావం అర్థమవుతోందా? ఇక్కడ
ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మన అందరు ఎన్నో జన్మలు ఎత్తుతాం. మనం చాలా జన్మలు మనం ఎత్తుతాం. ఇవి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీని తర్వాత సత్రయాగం క్లాసెస్లో దీనికి ప్రాక్టికల్గా కూడా జరగబోయే సంభావన, ఒకవేళ క్లాసులు అంటూ జరుగుతూ ఉంటాయి. అంటే నా అనుభవం ఏంటంటే, ఇది నేర్చుకోవటానికి కావలసినటువంటి చేతనత్వము కానీ కోరిక కానీ నాకు ఎక్కడా కనిపించటం లేదు. ఇదంతా బలవంతంగా కూర్చోబెట్టి చేయిస్తున్నాను నేను. కానీ ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది గుర్తున్నా కూడా మీ జీవితాలు మారిపోతాయి. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వెత్త పరంతప. మహాభారత యుద్ధంలో 84 ఏళ్ల వయస్సు ఉంది అర్జునుడికి. అప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి వయసు 84 ఏళ్ళు. ఇప్పుడు 84 ఏళ్ళు అంటే ఏమనుకుంటాం మనం? ముసలాడు అనుకుంటాం. కానీ అది మిడిల్ ఏజ్. అంటే ఇప్పుడు 38, 40 ఏజ్ మధ్యలో ఉన్నవాడిని ఎలా చూసేవాళ్ళు, ఆ కాలంలో 84 ఏళ్ళు ఉన్నవాడిని మధ్య వయస్కుడు. శ్రీకృష్ణుడికి కరెక్ట్గా 125 సంవత్సరాలు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు వారి వయస్సు అది. ఆ వయస్సులో ఈ యోగ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, కృష్ణుడి స్నేహితుడు, తర్వాత బంధువు, తర్వాత భక్తుడిగా మారాడు అర్జునుడు. అవునా కాదా? ముందే ఉంది ఒకే కుటుంబంలో రక్త సంబంధం. ముందు ఆ రక్త సంబంధంలో కూడా మెల్లిమెల్లిగా స్నేహం డెవలప్ అయింది. తర్వాత ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి, ఆయన యొక్క యోగేశ్వర శక్తిని చూసి 84 ఏళ్లు శ్రీకృష్ణుడితో ఉన్నాక ఆ మాత్రం అనుభవాలు రావా? భక్తుడయ్యాడు. కానీ తన కిందటి జన్మలు అతనికి తెలియవు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా అతి మూర్ఖమైనటువంటి సంఘటనలు నాకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నేను ఇది చెప్పానా అని అడిగితే నేను చెప్పలేదు అని చెప్తా. ఇంకేంటే నాకు ఇక్కడ వాదనలు అక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మానవ శరీరం మీదకి దేవతలు వచ్చి మారి నోటి ద్వారా వాళ్ళు చెప్పదలుచుకునేటటువంటి మానసిక శారీరక శక్తి ఎవరికీ భూమి మీద లేదు. గుర్తుంచుకోండి. ఇంకా తర్వాత మీ నమ్మకాలు, మీ ఇష్టాలు. కానీ అదంతా కూడా హంబగ్. అర్జునుడికే తెలియదు తన పూర్వజన్మలు. కృష్ణుడితో పాటు ఉంటూ ఇంకా ఎవడో కళ్ళు మూసుకుని మేము ఫలానా రోజు మీకు చెప్తామంటే మానసిక శాంతి కోసం వెళ్ళవచ్చు. దానికి ఉండి నిద్ర రాకపోతే నిద్ర మాత్రం వేసుకోవచ్చు. కానీ నిద్ర మాత్రం వేసుకుని నిద్ర తెచ్చుకోవటం మంచిది కాదు, తప్పు కూడా. అంచేత ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంచేతంటే ఇలాంటి పిచ్చి పిచ్చి సంఘటనలు కూడా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. విత్తనం లేస్తూ ఉంటే కలుపు మొక్కలు కూడా, కలుపు మొక్కలు ఎక్కువ వస్తాయేమో నాకు చాలాసార్లు అనుమానం. నాకు సేద్యం గురించి నాకు తెలీదు. అంచేత కలుపు మొక్కలనే ఎక్కువ పీకాలి మనం. అదే అలాగో కలుపు మొక్కలు పీకితే చాలు, నిజమైన మొక్క పైకి పీకుతుంది. అంచేత ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎవ్వరూ కూడా మీకు కరెక్ట్గా మీ భవిష్యత్తు గురించి ఏ గురువు చెప్పలేడు. ఏ గురువు చెప్పలేడు. శ్రీకృష్ణుడు కూడా చెప్పలేడు. గీతలోనే చెప్పుకుంటాడు, యథేచ్ఛసి తథా కురు. నీకు ఏది ఇష్టమవుతే అది చెయ్యి. అర్జునుడు లాంటి దగ్గర బంధువుకి, భక్తుడికి, స్నేహితుడికి జగద్గురువు లాంటి వ్యక్తి ఆదేశాలు ఇవ్వడు ఇది చెయ్యని. గీతలో ముఖ్యంగా మీకు అర్థం ఏంటుంది కదా, ఇది మంచిదని చెప్తాడంతే. చెయ్యాలా వద్దా నీ ఇష్టం. అంచేత ఏ గురువు దగ్గర కూడా మా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ఇప్పటికీ, ఇంతకీ నా ఫేట్ ఎలా ఉంటుందండి. నా ఫేటే తెలియదయ్యా బాబు, నీ ఫేట్ ఏం చెప్తానంటాను. ఈ పిచ్చి ప్రశ్నలు గురువుల దగ్గర అడగండి. కానీ ఒక్కొక్కసారి ఒకటో క్లాసులో, రెండో క్లాసులో చదువుతున్న వాళ్ళకి ఒక్కొక్క గురువు దాన్ని ఉపయోగించుకోవచ్చు. దేనికది? బూచొస్తున్నాడు అన్నం తినకపోతే అని అమ్మందనుకో, అమ్మను పట్టు కొడదాం అబద్ధం చెప్తున్నావు అని ఒప్పుకుంటారా? అలా పెట్టొచ్చని పెట్టొచ్చా? కానీ అమ్మకి తెలుసు అక్కడ బూచి లేదని. కానీ వాడికి ఏం చెప్తుంది?
కొంతమంది గురువులు అలా చెప్తూ ఉండవచ్చు. అంచేత అక్కడ గురువులకి అంచనా వేయకండి మీరు, వాళ్ళు తప్పు చేస్తున్నారా అని. గురువులకి మార్కులు వేసుకునేటటువంటి శిష్యులు గంగలో దిగిపోయారు, మళ్ళీ వేరుగా దిగక్కర్లే. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఏ సంస్థలో ఏ గురువుని ఫాలో అవుతున్నా గుడ్డిగా ఫాలో అవ్వండి. ఆయన తూచా చెప్పకుండా ఏం చెప్పాడో ఆ మార్గం మీదే వెళ్ళండి. కావాలంటే మీరు 2-3 గురువుని పెట్టుకోవచ్చు. భౌతిక జగత్తులో ఈ గురువు చెప్పింది చేస్తాను, జపం చేసేటప్పుడు ఆ గురువు చెప్పింది చేసుకోవచ్చు, దానికి ఉంది, అందులో తప్పేం లేదు. గుంచంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ప్రతి అణువులోనూ కూడా తనే ఉన్నాను అని దర్శించగలిగేటటువంటి గురువు ఏ రూపంలో ఉంటే ఏమైంది? చేత మీకు ఏదో ఒక పాట బాగా నచ్చింది, పాడుకోండి. ఒక మంత్రం మీకు చాలా బాగా మనస్సుకి చేసుకోండి. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టారు మరి ఇవాళ ఒక మంత్రం, రేపో మంత్రం, ఎల్లుండో మంత్రం, ఇంకో మంత్రం చేయొచ్చా అని. ఏమో నాయన నేను చెప్పలేను, కానీ ఒక కథ చెప్తాను విను, నీకు అర్థం అవుతే అర్థం చేసుకో అన్నా. ఒక ఆవిడ డాక్టర్ దగ్గరికి వచ్చింది. నేను భరించలేకపోతున్నాను మా భర్తని, అసలు ఎప్పుడు మాట మీద నిలబడ్డే. అంతే, ఈ కాలంలో ఇలాంటి సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి కనుక డాక్టర్ కూడా చాలా సీరియస్గా అసలు ఏంటి నీ సమస్య అన్నాడు. 5 రోజుల కిందట వంకాయ కూర చేశాను నేను, ఎంతో బాగుందని తిన్నాడు. బాగుందన్నాడు కదా అని 2వ రోజు చేశాను నేను, చాలా బాగుంది అనలేదండి, బాగుంది అన్నాడు. ఏమీ మార్చలేదు నేను, కొలతలు కూడా అదే ఇచ్చాను. 3వ రోజు మళ్ళీ చేశాను వంకాయ కూర, మాట్లాడకుండా తిన్నాడు. 4వ రోజు చూసినా కొంచెం మొహం ఇలా పెట్టాడు కానీ తినేశాడు. ఇవాళ చేస్తే నా మొహాన్ని విసిరు కొట్టాడండి. అబ్బే ఈ భర్తను నమ్మలేనండి, ఒక మాట మీద నిలబడ్డు. ఆయన అడిగిన ప్రశ్నకి నేను ఇచ్చిన జవాబు ఇది, మీ ఇష్టం. డాక్టర్ ఎక్సర్సైజ్ చేయమన్నాడు, ఒకరోజు ఆసనాలు వేస్తారు, ఒకరోజు రన్నింగ్కి వెళ్తారు, ఇంకో రోజు స్విమ్మింగ్కి వెళ్తారు, ఇంకో రోజు ఈత కొడతారు స్విమ్మింగ్, ఇంకో రోజు ఏమంటారు దాన్ని సైక్లింగ్కి వెళ్తారు, లేకపోతే బోటింగ్కి వెళ్తారు. డాక్టర్ ఏం చెప్పాడు మిమ్మల్ని అంటే ఇందులో ఏం చేయాలి మీరు? ఏదైనా చేయొచ్చా? ఒకరోజు ఇది, ఒకరోజు అది, ఒకరోజు అది చేసుకోవచ్చా? ఎక్సర్సైజ్ చేయమన్నాడు అంతే డాక్టరు, ఇది చేయమని చెప్పలే. ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాం మనం? శరీరంలో ఉన్న ప్రతి కణము అలవాలి. సైక్లింగ్ చేసినా అలసిపోతుంది, పరిగెట్టినా అలసిపోతుంది, స్విమ్మింగ్ చేసినా అలసిపోతుంది, అలవదా? యోగాసనాలు వేసినా, ఇందులో ఏది ఎక్కువ మంచిది మీ ఇష్టం. ఇలాగా మీకు వచ్చేటటువంటి సందేహాలన్నీ ఎందుకు వస్తున్నాయో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. పని ఎగ్గొట్టడానికి వస్తున్నాయి. సందేహాలు ఎప్పుడు వస్తాయంటే అసలు సందేహాలే కావు, అనుమానాలు ఏముంది, భోజనం చేయాలి, ఏం తింటావు, ఏముంటే అది తింటావు, ఆకలేస్తే. ఆకలి లేకపోతే ఏం పెట్టినా తినవు. అర్థమవుతుందా? చేత ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కాలంలో ఇవే సమస్యలుగా చేసుకుని మీరు సాధనని పక్కన పెట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా ఒకే పద్ధతిగా కనుక మీరు చేస్తూ ఉంటే తొందరగా విషయం నేర్చుకోగలుగుతారు కదా. అది మనసులో గుర్తుంచుకోండి. ఇంతకీ నేను స్కూల్లో జాయిన్ అవుతున్న ఏజ్ గురించి చెప్తూ ఇదంతా చెప్పాను కదా. ఇది చెప్తూ అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు, నువ్వు నేను కూడా కలిసి చాలా జన్మలు ఎత్తాము, అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియవు. చెప్పింది అర్థమైందా? ఏమన్నాడు శ్రీకృష్ణుడు? అన్ని జన్మలు నాకు తెలుసు,
నీకు తెలియవు, కానీ మనం కలిసే ఎత్తాం ప్రతి జన్మ. అంచేత జన్మల యొక్క ఫైనల్ ఫాల్అవుట్ ఈ మహాభారతంగా వచ్చింది. ఇంకా ఇప్పుడు నీ బుర్ర ఉపయోగించుకోకు, ఏది ఉచితము ఏది అనుచితము, తాతని చంపొచ్చా, మామల్ని చంపొచ్చా, పిల్లల్ని చంపొచ్చా, రథచక్రం ఎత్తుతున్నటువంటి వీరుణ్ణి చంపొచ్చా, అదే కదా అర్జునుడికి డౌట్స్. ఇంకా ఆ ప్రశ్నలు వేయకు. కానీ ఆ ప్రశ్నలు వెయ్యకు, నేను చెప్పింది చెయ్యి అని ఎవడి మాట వినాలి నువ్వు? పూర్వజన్మల గురించి చెప్తోన్న గురువు గురించి వినాలి. మీరు ఊహించేసుకోకూడదు, ఆయన చెప్పాలి, అవును నువ్వు నాతోనే ఉన్నావు. ఇక్కడ ఒక గ్యారంటీగా మీరు నేర్చుకోండి. ఒకడు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు అనుకోండి, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏం చదవాలి వాడు? డౌట్ లేదు కదా అందులో. మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతే మెడిసినే చదవాలి కదా. అందుకని మీ సంస్థకే అతుక్కుపోండి అని చెప్తున్నా. ఇంకేంటే ఆ సంస్థ పెట్టిన వాళ్ళకి పూర్వజన్మలు తెలుసు. ఇప్పుడు సిద్ధి సాయి గురించి మీరు చదివినప్పుడు ఎన్నిసార్లు చెప్తాడు, 76 జన్మల నుంచి మీతో ఉన్నావు, అనేక జన్మల పరంపర తన వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఎందుకు చెప్పాడు? వాడెవడో 76 జన్మల కిందట నుంచి సిద్ధి సాయికి సంబంధించిన వాడు అవుతే ఇప్పుడు అది చదివితే మనకేం లాభం? ఆ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీకు? మంచి ప్రశ్న ఇచ్చారు మాస్టర్, ఇప్పుడు అది కూడా వదిలేస్తాం మేము. అందుకే ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే అంచేత పూర్వజన్మల గురించి చెప్పినటువంటి సాయి ఒక విధానాన్ని అందజేశాడు. మీరు ఆ సంస్థలో చేరితే పూర్వజన్మలు తెలుసున్న గురువే ఉన్నాడు నీకు. అర్థమైందా? న్యూటన్స్ లాస్ చదివితే దేవునికి తెలియాలి న్యూటన్ ఎప్పుడు పుట్టాడో ఎప్పుడు చచ్చాడో. కానీ ఆ నియమాలు మారతాయా? మారవు కదా. అర్థమైందా చెప్తుంది ఏంటో? అంచేతే సంస్థల్ని జాగ్రత్తగా పట్టుకోండి. అక్కడ మళ్ళా మీరు వరీ కావక్కర్లేదు. మించేంటే మీరు ఏ సంస్థ పట్టుకున్నా ఖచ్చితంగా దాని వెనకాతల పూర్వజన్మల పరంపర తెలిసినటువంటి ఏదో ఒక గురువు ఉంటాడు గ్యారంటీగా. అప్పుడే ఆ సంస్థ ఆవిర్భవిస్తుంది. కనుక ఏ సంస్థ మీకు రుచిస్తుందో చూసుకోండి. ఇంజనీరింగ్ చదివే ముందు ఏ సైంటిస్ట్ గురించి చెప్తారో చేరతారా మీరు? ఫిజిక్స్ చదువుతానికి చేరతారా, లేకపోతే ఏ సైంటిస్ట్ గురించి చెప్తాడని వెళ్తారా? ఫిజిక్స్ చదవటానికి వెళ్తారు కదా. అలాగే ఇక్కడ కూడా యోగము నేర్చుకోవటానికి వెళ్ళాలి. ఏ ఆధ్యాత్మిక సంస్థ దగ్గరికి వెళ్ళినా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే యోగము. కర్మయోగం గురించి మాట్లాడటం లేదు నేను, జ్ఞానయోగం గురించి అసలు మాట్లాడటం లేదు, యోగము గురించి మాట్లాడుతున్నాను. యోగము కాలానికి చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏదైనా ఒక పని జరిగితే, ఒక వస్తువు కావాలనుకుంటే ఏమంటాం మనం? అవునమ్మా యోగం కుదిరింది, యోగించింది, దొరికింది అంటాం. దొరకపోతే యోగం లేదంటాం కదా. అర్థమవుతుందా యోగం అంటే ఏంటో? యోగం అంటే కావాల్సింది పొందటం. కావలసింది పొందటం అన్నా, కల్పవృక్షం అన్నా, కామధేను అన్నా, పరశువేది అన్నా ఒకే భావనకి 3 రకాల నామాలు. కల్పవృక్షం అన్నా ఎందుకు వెళ్తాం? కల్పవృక్షం దగ్గరికి కావాల్సింది పొందటానికి. కామధేను దగ్గరికి ఎందుకు వెళ్తారు? కావాల్సింది పొందటానికి. పరశువేది దగ్గరికి ఎందుకు వెళ్తారు? అర్థమైందా? అంచేత యోగం అంటే ఏంటి? కావాల్సింది పొందటం. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. లేకపోతే యోగం అనేది ఎంత భ్రమలో పడిపోయారంటే మనుష్యులు. మొన్న ఎవరో కర్మయోగం అక్కర్లేదు అన్నారు. జ్ఞానయోగం ఉంటే చాలు. అందులో శ్రీకృష్ణుడే చెప్పాడు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు. ఈ 4 రకాల భక్తులు ఉంటారు. భక్తులు అంటే పొందటం వచ్చేంత వరకు పని చేసేటటువంటి దాన్ని భక్తి అంటాం. అది గుర్తుంచుకోండి. భక్తి ఉందంటే దానికోసం నువ్వు ఏదైనా ఇచ్చేస్తావు. అంచేత ఈ పదాలకి అర్థాలు జాగ్రత్తగా రాసుకోండి. యోగము అంటే ఏమని చెప్పాను?
అదే భావంతో అర్థం చేసుకోండి. భక్తి ఉంది అంటే దానికోసం నువ్వు ఏదైనా చేస్తావు. ఉద్యోగం మీద భక్తి ఉంది, ఇంచేత ఇష్టం ఉన్నా లేకపోయినా టీచర్స్ అందరూ కూడా ఇష్టం ఉంది క్లాస్కి వెళ్ళరు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నా సంగతి నాకు తెలుసు. లెక్చరర్గా పనిచేస్తున్నంతసేపు ప్రతిరోజు 12 గంటలకు క్లాస్కి వెళ్లాల్సి వచ్చేది. అబ్బా వెళ్ళాలా అని అండి. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వెళ్ళక తప్పదండి అనేవారు. నాకు తెలుసు వెళ్ళక తప్పదని. ఎందుకంటే వెళ్ళకపోతే నెల రోజుల తర్వాత డబ్బు రావుతే తిండి ఉండేది. స్టూడెంట్స్ టీచర్కే ఇంత ఏడుకుంటే వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? దేని మీద భక్తి ఉంది వాళ్ళకి? ఇక్కడ భక్తి ఉంది. చదువుకోకపోతే తిండి ఉండదు. ఖచ్చితంగా మీకు ఆహారానికి లోటు ఉండదు అని గ్యారంటీ ఎవరైనా ఒక కంట్రీలో ఇవ్వగలిగితే, నాకు ఉద్దేశంలో ఖచ్చితంగా స్కూల్స్ కాలేజెస్ అన్నీ మూసిపోతాయి, కంపెనీలు అన్నీ మూతపడిపోతాయి. ఇంచంటే వాడు కంపెనీ కోసమో దేశ సేవ చేద్దామనో దానికోసమో జ్ఞానం కోసమో వెళ్ళాడు. వాడు దేనికోసం వెళ్తాడు అంటే ఏది కావాలో దానికోసం నువ్వు ఏదైనా చేయగలవు. అందుకే ఆకలి వల్ల దొంగతనాలు స్టార్ట్ అవుతాయని సైకాలజిస్ట్ చెప్తారు. మొట్టమొదటి దొంగతనం సాధారణంగా ఆకలితో స్టార్ట్ అవుతుంది, తర్వాత సరే ఇంకా మిగతా జరుగుతాయి. సిక్కింలో మా నాన్నగారు లా కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసేవారు. భూటాన్, సిక్కిం, ఉత్తర హిమాలయాలు. మీకు తెలుసా, మా నాన్నగారు అక్కడ పనిచేసిన 5 ఏళ్లలో 5 జైలుకి వచ్చారు. ఎవరు అంటే ఆకలి వేస్తోంది కనుక రొట్టె దొంగిలిస్తోంది వాళ్ళు. ఇంకా అసలు జైల్లో ఎవడూ లేడు, అక్కడ అంతా ఖాళీ, పోలీసులకి పని లేదు, ఏమీ లేదు. ఇంచేత ఫ్రూట్స్ కావాల్సినది ఉన్నాయి, తినటానికి కావాల్సినంత ఉంది, చదువుకున్నా చదువుకోకపోయినా తిండి జరుగుతోంది. భక్తి అనే దానికి చెప్తున్నాను, ఏది అవుతే లేకపోతే నువ్వు ప్రాణాలైనా ఇచ్చేసి అది సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తావో దాని మీద నీకు భక్తి ఉన్నది. అంతే తప్ప చెక్క భజనలు చేస్తూ మేము చాలా భక్తులం అని అపోహలో ఉండకండి. ప్రహ్లాదుడు నిజమైన భక్తుడు. తండ్రి చంపేస్తానన్నాడు, చంపేయటానికి అన్ని ప్రయత్నాలు చేశాడు, వదిలేడా? కానీ వాళ్ళ ప్రహ్లాదుడు స్కూల్ మాస్టర్స్, మీరు నారాయణ అనకూడదు, నా పేరే జపించండి అంటే వాళ్ళు ఏం చేశారు? హిరణ్యాక్షాయ నమః, హిరణ్యాక్షాయ నమః, హిరణ్యకశ్యపాయ నమః. మనం హిరణ్యకశ్యపులమే. బంగారం కనిపిస్తే చాలు మనం వెళ్ళిపోతాం. హిరణ్యకశ్యపుడు అంటే హిరణ్య పశ్యకుడు అని అర్థం. బంగారం ఎక్కడ కనిపిస్తే చేత మీ భక్తి ఇప్పుడు జీవించే కళ మీద పెట్టుకోవటానికి ట్రై చేయండి. మేము జీవించటం చేత కావటం లేదు, జీవితం వేస్ట్ అయిపోతోంది. మీకు ఎందుకు జీవిస్తున్నారో కూడా తెలియనటువంటి అయోమయ స్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ప్రెసిడెంట్ లెవెల్ దగ్గర నుంచి ఐన్స్టీన్ వరకు వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉంటే ఏం లాభం? ఎందుకు బతుకుతున్నారో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. అందరూ అదే ఒక తీవ్రమైనటువంటి అజ్ఞానాంధకారంలో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో ఎప్పుడైతే చాలా చీకటి ఎక్కువగా ఉంటుందో, దారి కావాలి అన్నప్పుడు ఏది దారి చూపిస్తుంది మీకు? లైట్ లేకపోతే. లైట్ లేదు, ఎటు వెళ్లాలో తెలియదు, చీకటిగా ఉంది, గాఢాంధకారం, అసలు ఎవడికి కనిపించటం లేదు. నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, నేను అటు వెళ్ళాలి. వాక్ అంతే కదా. చీకట్లో గాఢాంధకారంలో మీకు దారి చూపించేది ఏంటి? లైట్ ఉంటే సరే, అసలు ప్రాబ్లమే లేదు. లైట్ లేకపోతే శబ్దం, ఏ శబ్దమైనా. ఇప్పుడు ఆ శబ్దం వస్తోంది, మీరు ఇటు వెళ్తున్నారు, చీకట్లో ఉన్నారు, కరెక్ట్ దిశలో వెళ్తున్నారో లేదో ఎలా తెలుస్తుంది మీకు? ఆ ధ్వని పెద్దదవుతూ ఉంటే దగ్గరికి వెళ్తున్నట్టు, ధ్వని చిన్నదవుతే అంటే మీకు డైరెక్షన్ ఇచ్చేది గాఢాంధకారంలో అజ్ఞానంలో ఉన్నప్పుడు ధ్వని మాత్రమే. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నానో కాదు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి.
అనేక జన్మలు ఎత్తుతాం మనం. ఒక్కొక్కళ్ళ వెనకాతల కనుక జన్మ పరంపర చూసుకుంటే లక్షలాది జన్మలు ఉండవచ్చు. ఇప్పుడున్నటువంటి మానవ జాతికి గురువులు స్పష్టంగా ఒక విషయం చెప్తున్నారు, మీరు మీ స్థాయి మీకు అర్థం కావటం లేదు, మీరు పదభ్రష్టులైనటువంటి యోగులు. మీరు అంటే ఎవరికి చెప్తున్నారు? వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కాదు, మొత్తం మానవ జాతికి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీకు వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా మీరు చేసుకుంటున్నవే తప్ప ఏ గురువు కానీ, ఏ ప్రారంధము కానీ, ఏ సంచిత కర్మ కానీ ఇవ్వటం లేదు మీకు. మీరు తప్పు చేసుకుంటున్నారు, మీరు దరిద్రులుగా ఉన్నారు. ఇందువల్ల అంటే మీ తప్పది. స్వర్గంగా ఉండవలసినటువంటి ఈ పృథ్వీ ఇలా ఎందుకు ఏడుస్తోంది అంటే పదభ్రష్టులైనటువంటి యోగులు మాత్రమే ఈనాడు పృథ్వీ మీద ఉన్నారు. దారి తప్పిన వాళ్ళు దిగజారిపోయారు. మీరు ఏదేదో మార్గంలో వెళ్తున్నారు, పడిపోతున్నారు. ఏదేదో మార్గంలో వెళ్తున్నారు, పడిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక చోట చేరారు. ఇది అనేక జన్మల రహస్యాలు తెలుసున్నటువంటి గురువులందరూ చెప్తున్నటువంటి మాట కనుక మనం ఏం చేయాలి? దాన్ని ఒప్పుకోవాలి. అంతే తప్ప గురువుకి తెలుసా తెలీదా? నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఈ ఆశ్చర్యాన్ని మీరు పెంచుకోండి. ఓ ఎంబీబీఎస్ డాక్టర్ ఒక మందు రాస్తాడు, ఎండి డాక్టర్ దగ్గర తేడా తెలుసా? ఎంబీబీఎస్కి ఎండీకి అందరికీ తెలుసా? ఎంబీబీఎస్ మొదట 5 ఏళ్ళు, అది డిగ్రీ మెడిసిన్లో. ఎండి అంటే మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకా పెద్ద స్టాండర్డ్ అది. ఎండి దగ్గరికి వెళ్తే వద్దది, ఈ మందు వాడండి అంటారు. మీరు బయటకు వస్తారు. బయటకు వచ్చాక ఏం చేయాలి? మీరు డిస్కస్ చేసుకుంటారా? ఎంబీబీఎస్ అది చెప్పాడు, ఎండి ఇది చెప్పాడు, ఇంతకీ మనం ఎవరి మాట వినాలి? ఎండి మాట వినాలి. కానీ మనం ఎవరి మాటలు వింటున్నాం ఈ కాలంలో? మన మానసిక స్థితి అర్థమవుతుందో తప్పు ఎక్కడ జరుగుతుందో? ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చేసరికి సంగతి చెప్తున్నాను నేను. మామూలు మందులు వాడుతున్నప్పుడు ఎంబీబీఎస్ చెప్పింది చేస్తారు, ఎండి చెప్తే ఎంబీబీఎస్ చెప్పింది చెయ్యం. డిఎం అని దానిపైన డాక్టరేట్ డిగ్రీ ఉంది, వాడు చెప్తే ఎండి చెప్పింది చెయ్యం. మనకి తెలియదు ఆ విద్య గురించి, వాళ్ళు ఏం చెప్తే అది వాడతాం. కానీ ఆధ్యాత్మిక విద్యలో వచ్చేసరికి మీరు డిస్కషన్స్ మొదలెడతారు. ఓ అంటే ఢమ్రాని వాళ్ళం. ఆ తప్పు చేయకండి. నమ్మితే మీ గురువుని నమ్మండి, లేకపోతే వదిలేయండి. కానీ అక్కడ ఈ ప్రశ్న పరంపరలో మాత్రం దయచేసి వాడకండి. మీకు తెలియందే ఏం డిస్కస్ చేస్తావు నువ్వు? ఏం తెలుసని మనకి అర్థమవుతుందా? ఈ బేసిస్ అంతా ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఈ అనేక జన్మ పరంపరలో ఏ వ్యక్తికైనా 3 జన్మలే ముఖ్యమైనవి. అవి వాటి టెస్టులు జరుగుతాయి. నువ్వు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా నువ్వు వెనక్కి తిరిగి చూసుకునే శక్తి వచ్చినప్పుడు నీకు స్పష్టంగా 3 కనిపిస్తాయి గీతలు. ఒక జన్మలో కర్మయోగాన్ని మాస్టర్ చేస్తావు నువ్వు, ఇంకొక జన్మలో భక్తి యోగాన్ని మాస్టర్ చేస్తావు, ఇంకొక జన్మలో జ్ఞాన యోగాన్ని మాస్టర్ చేస్తావు. దానికి ఎన్ని జన్మలు ఎత్తారు అది వేరే విషయం. ఎన్ని జన్మలైనా ఎత్తచ్చు, ఒకే జన్మలో నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు ఋషులందరూ చెప్తున్నది ఏంటంటే మీలో ఉన్నటువంటి ప్రతి మానవ జాతి, మానవ శరీరం పొందినటువంటి ప్రతి వాడు కూడా ఈ 3 జన్మలు అయిపోయాయి. అంటే మీరు కర్మయోగులు. కర్మయోగులు అంటే ఇప్పుడు యోగం అంటే ఏంటో చెప్పాను నేను. కర్మ ద్వారా కావాల్సింది పొందగలిగితే కర్మయోగం. భక్తి అంటే భావన, ప్రేమ. అదొక శక్తి. అది గాడ్ ఈజ్ లవ్ అంటాం. భగవంతుడే ప్రేమ అని. ఆ ప్రేమ యొక్క శక్తి తెలియదు ఇంకా చాలా మందికి. ప్రేమ యొక్క శక్తి నాకు ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది అంటే నన్ను ప్రేమిస్తే నేను చంపేస్తా. పేపర్లో చదివేది అది. చదివారా ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు? నాకు ఎప్పటికీ అర్థం కాదు. ప్రేమించేవాడు ప్రేమించే వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు.
ఇది రివర్స్ అవుతోంది. అంటే ఎంత దిగజారిపోయావో మీరు అర్థం చేసుకోండి. ప్రేమ అంటే ఏమిటో తెలియదు మనకి. ఆ ఏమిటో తెలియనప్పుడు ఇంకేం డిస్కస్ చేస్తాం మనం ఇక్కడ? అంచేత వాళ్ళు నిర్వచనం ఇచ్చారు ప్రేమకి. ఏమని నిర్వచనం ఇచ్చారు? తల్లి ప్రేమ ఒక్కటే ఇంకా కలుషితం కాలేదు. అంచేత తల్లిని ఆదర్శంగా తీసుకోండి. ప్రేమ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. తను కష్టపడుతూ ముందు నీకు జన్మనిచ్చింది. వీడి వల్ల నేను ఇంత కష్టాలు పడ్డానని ఎప్పుడైనా నిన్ను తిట్టిందా? నువ్వు తిడతావు, ఎందుకు నన్ను పుట్టించావు, ఇంకో చోట పుట్టుంటే బాగుండేది నేను. ఆకలిగా ఉంటుంది అందరికీ ఇంట్లో. ఒక పిడిగడ అన్నం ఉంటే తల్లి ముందు ఎవరికి పెడుతుంది? డౌటా మీకు? తను తినేస్తుందా లేకపోతే ముందు పిల్లలు పెడతామా? అర్థమైందా ప్రేమ అంటే ఏంటో? కానీ భగవంతుడి మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి ఆర్డర్స్ ఇస్తాడు. నాకు ఈ పని చేసి పెట్టు, నేను ఇంత పూజ చేశాను నీకు. ప్రేమ ఉంటే నువ్వేం చేయాలి? భగవంతుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. అవునా కాదా? నువ్వు ఎప్పుడైనా అడిగేవా భగవంతుడు ఏం చెప్తున్నాడో అని? నాకెందుకు? నువ్వు చెప్పుకుంటావు ఆయనకి నువ్వు ఎంత చేశావు. మళ్ళా ఆయన క్రాస్ క్వశ్చన్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వేం చేశావో దాని మీద వాడు అనాలిసిస్ చేసి మార్కులు వేశాడనుకో, ఆహా ఆ రోజు నువ్వు జపం చేశావా, ఎంత జపం చేశావు తెలుసుగా మీకంతా. స్వామీజీ విఠల్ బాబా వాళ్ళు ఇవాళ పొద్దున్న స్వామీజీ కూడా చెప్పాడు కదా, మీకు ఇంత ఇచ్చినటువంటి శరీరానికే నువ్వు కృతజ్ఞత చూపించలేకపోతున్నావు. నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఆ దైవీ శక్తి నీకు ఇంత అమూల్యమైనటువంటి శరీరం ఇచ్చింది, ఇంకా ఏం కావాలి నీకు? ఇంకా చాలా కావాలి. భక్తి యోగం అంటే అర్థం అవటానికి ఒక చిన్న ప్రయత్నం చేశాను నేను. భక్తి అంటే ఏం కావాలి అప్పుడు? ఇంకా ఎవరి మీద నీకు భక్తి ఉందో వాళ్ళ కోసం నువ్వు సర్వస్వం ఇచ్చేయాలి. దేశభక్తి ఉన్న వాళ్ళు ఏం చేశారు? రాజ్యం వస్తుందని ప్రాణాలు ఇచ్చారా? రాజ్యం వస్తుందని ఇచ్చారా? దేశం మీద భక్తి ఉందని ఇచ్చారా? రాజ్యం వస్తుంది అనుకునేవాడికి రాజ్యం కాదంటే ఏం చేస్తాడు? వాడితో చేతులు కలిపేస్తాడు. అంతేగా? చావటానికి ఎందుకు రెడీ అయ్యారు? భక్తి ఉంది కనుక. ఆ భక్తి యోగంలో కూడా మీరు నిష్ణాతులే అని గురువులు చెప్తున్నారు. ఈనాడు మానవ జాతి పొందిన ఏ వ్యక్తి అయినా కూడా భక్తి యోగంలో నిష్ణాతుడే. మర్చిపోయాడు. కర్మయోగం అంటే నువ్వు చేసిన కర్మ వల్ల కావాల్సింది సాధించుకోగలగడం. భక్తి వల్ల ఎవరికి కావాల్సింది? నీకు కావాల్సింది కాదు. నీకు ఎవరి మీద భక్తి ఉందో వాళ్ళకి కావాల్సింది సాధించుతావు. తేడా అర్థమైందా రెండింటికి? ఈ తేడా చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ తేడాలు మీకు చెప్పగలిగే వాళ్ళు కూడా మీకు లభిస్తారని నేను అనుకోను. నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే ఇది చెప్పమని వాళ్ళు డైరెక్ట్గా నోట్బుక్ ఇచ్చి నా చేత బట్టి కొట్టించి ఇలాగే చెప్పాలి అని చెప్పారు కనుక చెప్పగలుగుతున్నా, లేకపోతే నాకు తెలియదు. ఇది భక్తి యోగంలో ఏం చేస్తావు నువ్వు? నీకు ఎవరి మీద భక్తి ఉందో లేకపోతే ప్రేమ ఉందో వాళ్ళకు కావాల్సింది చేయగలవు. కర్మయోగంలో ఏం చేస్తావు? నీకు కావాల్సింది చేసుకుంటావు. భక్తి యోగంలో ఎవరి మీద భక్తి ఉందో వాళ్ళకు కావాల్సింది చేస్తావు. నేను చాలాసార్లు సినిమాల్లో ఈ మాఫియా లీడర్స్ వాళ్ళని చూస్తే కళ్ళమని నీళ్ళు వస్తాయి నాకు. వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు వాళ్ళ అనుచరులు. ఇస్తారా ఇవ్వరా? ఇస్తారు కదా. ఎందుకు ఇవ్వాలి? పారిపోవచ్చు కదా. కొట్టేయండి వాళ్ళని పంపిస్తాడు కదా. ఎవడు పంపిస్తాడు? ఆ లీడర్ ఎవడో పంపిస్తాడు అక్కడ కూర్చుని. కానీ వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తున్నారు. ఇంచేత వాళ్ళు ఖచ్చితంగా భక్తి యోగులే. అందుకే మీరు చాలా మంది గురువుల దగ్గర వాళ్ళకు వచ్చిన లిఫ్ట్ మీకు రాదు. నేను చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటే అదేంటండి వాళ్ళు వెళ్తే వాళ్ళకి దర్శనాలు ఇచ్చేస్తారు గురువులు, మమ్మల్ని ఎవడు చూడడం, నీకుందా భక్తి అసలు? కాస్త ఎండగా ఉంటే ఎలా వస్తాం? నన్ను చాలా మంది అడిగారు.
కానీ ఒక్కళ్ళు నన్ను అడగలేదు నువ్వెలా వెళ్ళగలుగుతున్నావు అని. అంత భక్తి ఉంది నా మీద వాళ్ళకి. నిజంగా నా మీద భక్తి ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలో నేను ఊహిస్తున్నాను. అది ఎక్కడా కనిపించలే నాకు. కానీ అది నా పర్సనల్ కర్మయోగా కనిపించి దాని గురించి మాట్లాడిన నేను. కానీ నేను వాళ్ళని ఒకే ప్రశ్న వేసామండి, మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, మరి ఎండగా ఉంది కాస్త వర్షాలు పడ్డాక వెళ్తావా అని అడుగుతా. ఏం చేస్తాడు? సంబంధం ఒకటి ఉంది, ఎండగా ఉంది, వెళ్తాడా ఇంట్లో ఉండిపోతాడా? ఏమో ఈ కాలంలో అలా ఉండిపోయేవాళ్ళు కూడా ఉండారేమో నాకు తెలీదు. కానీ ఇంకా భారతదేశంలో ఆ ఘోర స్థితి రాలేదు. అప్పుడు ఎండ అడ్డుకుంటుందా? 77లో తుఫాన్ వచ్చింది ఆంధ్రాలో. అప్పుడు నేను పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది తిరుపతికి. మా దగ్గర బంధువు యొక్క కొడుకు వివాహం. ఇంత వానలో ఆవిడొస్తాడు. మేము వెళ్ళాం, అందరూ ఉన్నారు అక్కడ అంత వానలో. మీకు తెలుసా అప్పుడు ఎలా కూలిపోయాయో రోడ్లు అవి అంతా కూడా. మరి అంత వానలో అంత గందరగోళంలో పెళ్లికి అవుతే వెళ్ళగలిగాడు, యాగానికి రాలేదు. భక్తి దేని మీద ఉందో అర్థమవుతోందా? భక్తి అంటే ఏంటో దానికి చెప్తున్నాను నేను, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయటం కాదు. భక్తి అంటే అర్థమైందా ఇప్పుడు? ఎవరి మీద ప్రేమ ఉందో, ఎవరికి మీరు కావాలని మీకు అనుకుంటారో వాళ్ళ కోసం మీరు ఏదైనా చేసేయగలుగుతారు. అది ఇంతగా నొక్కి ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయంలో కూడా మీరు అందరూ నిష్ణాతులే. మీరే కాదు, ప్రపంచంలో మానవ శరీరం ఎత్తినవాడు ఏ ప్రపంచంలో ఏ మారుమూల ఏ కుగ్రామంలో ఏ అడవిలో ఏ మారుమూల బట్టలు లేకుండా ఉన్నా కూడా వాడు కూడా భక్తి యోగిలో నిష్ణాతుడే. నేను చెప్పటంలే, ఎవరు చెప్తున్నారు ఇది? అనేక జన్మల నుంచి పరిశీలిస్తూ వచ్చినటువంటి వ్యక్తులు ఇది ఇప్పుడున్నటువంటి స్థితి అని చెప్తున్నారు. ఇంచేత మీరందరూ కర్మయోగులే, భక్తి యోగులే. 70% జ్ఞానయోగులు ఉన్నారు, 30% కొంచెం నేర్చుకోవాలి జ్ఞానయోగం. ఏంటి జ్ఞానయోగంలో? మానవ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకుని ఆ లక్ష్యానికి కావాల్సిందే చేస్తారు తప్ప ఇంకా మిగతా దేనికి చేయరు. తేడా అర్థమైందా? ఇక్కడ భక్తి లేదు, జ్ఞానం ఉంది. ఈ మానవుడి లక్ష్యం ఇది, ఈ మానవ జీవాత్మ యొక్క లక్ష్యం ఇది. దానికి వాడు ఎటు వెళ్ళాలి? ఆల్మోస్ట్ డిస్టింక్షన్ లో ఉన్నారు. అంటే అబౌట్ 70-75% పీపుల్ కి జ్ఞానయోగం కూడా ఉంది. మిగతా కొద్ది మందికి జ్ఞానయోగం, ఇంతమంది జ్ఞానులు ఉన్నప్పుడు ఆ మిగతా 30 మందికి జ్ఞానయోగం రావడం ఎంతసేపు పడుతుందో పొద్దున్న ఆయన అద్భుతమైనటువంటి కథ చెప్పాడు. అది కథ అనుకుంటారు మీరు, నిజంగా జరిగేటటువంటి సంఘటన. ఏ కథ గురించి చెప్తున్నాను నేను? నారదుడి గురించి చెప్తున్నాను. సత్సంగం యొక్క ప్రభావం. అంచేత మీరు కనుక ఏ గురువు యొక్క జీవిత చరిత్ర చూసినా 3 జన్మల గురించి చెప్తూ ఉంటారు వాళ్ళు. ఏ గురువు చరిత్ర అయినా ఎత్తి చూడండి, వాళ్ళు గత 3 జన్మల గురించి గ్యారంటీగా చెప్తూ ఉంటారు. ఎందుకు? మేము చెప్పింది, మేము ఇచ్చినటువంటి మార్గం మీరు నడుస్తే మీరందరూ కూడా ఈ జన్మలోనే ఆ 3ని కలిపి ఉన్నటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులుగా మీరందరూ మారుతారు. ఇక్కడ ఈ విషయం అర్థమైంది కదా? మీరందరూ ఎవరో? మీరందరూ కర్మయోగులే. కాదు, మీరందరూ కర్మయోగులే అవుతే మీరు ఏ పని మొదలెడితే ఆ పని పూర్తయ్యేంత వరకు పట్టుకుని వదలరు. కర్మయోగం అంటే అదే కదా. భక్తి యోగం అంటే ఎవరి మీద ప్రేమ ఉన్నదో, ఏ సంస్థకి మీరు అంకితం అయ్యారో దానికోసం చేస్తారు. జ్ఞానయోగి సంస్థకి దానికి చేయడు. ఆ సంస్థలో పనిచేస్తున్న వాడి జీవిత లక్ష్యం యొక్క జ్ఞానం వాడికి ఉంది. జీవిత లక్ష్యం గోల్ గురించి తెలుసు వాడికి. అటు వెళ్ళటానికి మిమ్మల్ని తోస్తాడు న్యాచురల్గా. అలాంటి వాడంటే కృష్ణుడికి చాలా ఇష్టమే. జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టం. మీకు వాడంటేనే ఇష్టం కదా. కానీ దాని వెనకాతల ఇంత ఇది ఉంది.
ఇందులో చాలా ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటి అంటే 100 అనేటటువంటి దానికి పరిపూర్ణత అనే అర్థం ఉంది. మన మానవ జీవితంలో 100కి 100 వచ్చాయంటే అర్థం ఏంటి? మార్కులు వచ్చాయనా, లేకపోతే పూర్తిగా ఆ విషయంలో నిష్ణాతులయ్యావనా? కానీ ప్రస్తుతం మార్కులే వస్తున్నాయి. ఆ విషయంలో మనకి తెలియదు. వాడు చదివిన 5 క్వశ్చన్లు వచ్చి ఉంటే లెక్కల్లో వాడికి 100కి 100 వచ్చేస్తాయి. మిగతా 6 లెక్క వాడికి రాకపోవచ్చు కూడా. కానీ 100కి 100 అంటే అర్థం ఏంటి? పరిపూర్ణత. శతమానం భవ. మానవ జీవితంలో లక్ష్య ప్రాప్తికి 100 అనేది ఒక కాలమానము. ఋషులందరూ చెప్పేది అది. అంతేత ఎప్పుడు మనం అంతా శతాయువు, శతమానం, శతాయుష్మాన్ ఎప్పుడు మనం మాట్లాడినా 1000 అనొచ్చు కదా. ఎందుకు 1000 అనరు వాళ్ళు? అంటే 100తో పరిపూర్ణం అయిపోయింది. అది పూర్ణత్వం వచ్చాక ఇంకే ఉంటుంది? ఇంకంత కంటిన్యూ అవుతుంది అంతే, అంతకంటే ఇంకేం ఉండదు. అంచేత ఈ 3 స్థాయిల గురించి తెలిసి మానవ జీవితానికి ఒక లక్ష్యం ఇచ్చినటువంటి 100వ జన్మ ఏమవుతుంది? ఆయనకి పరిపూర్ణత అవుతుంది కదా. అర్థమవుతోందా? ఎవరికి పరిపూర్ణత అవుతోంది? గురువుకి పరిపూర్ణత వస్తుంది. గురువుకి పరిపూర్ణత వస్తే ఇంకా ఎవరికి వస్తుంది? శిష్యులకు గ్యారంటీగా వస్తుంది కదా. అందుకని ఈ శతాబ్ది సమారోహం చాలా ముఖ్యము. ఇందులో ఏ గురువు శతాబ్ది సమారోహం చాలా ముఖ్యం కాస్త చెప్పండి. ఏ గురువుది చాలా ముఖ్యం? అందరిది. ఇంకంటే ఆ గురుస్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఏ స్థితిలో ఉన్నవాళ్ళు? మొట్టమొదట కర్మయోగిని నిష్ణాతులయ్యారు, భక్తి యోగంలో నిష్ణాతులయ్యారు, జ్ఞాన యోగంలో నిష్ణాతులయ్యారు. మూడింటిని కలుపుకుని పరిపూర్ణత చెందుతారు 100వ జన్మదినం నాడు, 100వ సంవత్సరం నాడు. అంటే మీ దృష్టిలో వాడి శరీరం లేదు, కానీ వాళ్ళు బతికే ఉన్నారు. మీతో కూడా వాళ్ళు చెప్పేది అదే, మీరేం చచ్చిపోవటం లేదయ్యా బాబు, చచ్చిపోతోంది మీ శరీరం మాత్రమే, మీ జన్మలు కంటిన్యూ అవుతున్నాయి చెప్తున్నాం కదా. అంచేత ఏ గురువు యొక్క శతాబ్ది చూసుకున్నా ఈ 5-6 సంవత్సరాల మధ్య పడుతున్న సంగతి మీరు గమనించుకోండి. సివివి గారిది కానీ, పెద్ద జేఆర్ స్వామిది కానీ, వీళ్ళందరిది కూడా +-5 ఇయర్స్. అంటే 2005 to 2010, దానికి ఇంకో 5, 2015. అంటే 2005-2015 మధ్య అనేక మంది గురువుల యొక్క పరిపూర్ణత వస్తోంది కనుక ఆ సంస్థలకి కూడా పరిపూర్ణత వస్తుంది. సంస్థల కంటే ఇటికలకు వస్తుందా పరిపూర్ణత? రాదు కదా. ఎవరికి వస్తుంది? అందుకు శతాబ్ది సమారోహము చాలా ఉత్సాహంగా జరుపుకోవాలి. ఏ గురువుది అని కాదు, అందరు గురువుల యొక్క శిష్యులు కలవాలి. ఆఖరికి నేను మీకు ఉదాహరణగా కూడా ఒకే ఉదాహరణ ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీరు మంచినీళ్ళు తాగాలంటే తెలుసా ఎన్ని సంస్థలు మీకు హెల్ప్ చేశాయో? మీ ఇంట్లో మినరల్ వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు పోసుకు తాగుతున్నారు ఇంట్లో కూర్చుని. గ్లాస్ ఎవరు తయారు చేశారు? నువ్వు తయారు చేసావా? ఎవరు తయారు చేశారు? ఏదో కంపెనీ తయారు చేసింది. కంపెనీలో ఎంతమంది పనిచేస్తూ ఉండుంటారు? 100 మంది అనుకున్నాం కదా. అంచేత గ్లాస్ మీ దగ్గరికి రావడానికి ఆ కంపెనీ హెల్ప్ చేసింది మీకు. మరి మినరల్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అదో కంపెనీ. మరి ఆ కంపెనీకి ఇంప్యూర్ వాటర్ ఎవడిచ్చాడు? మున్సిపాలిటీ వాడు ఇచ్చి ఉంటారు. నువ్వు ఇంట్లో కూర్చుని ఉన్నావు. ఆ ఇల్లు ఎందువల్ల నీదేనుంది? ఒక గవర్నమెంట్, ఒక సామాజిక వ్యవస్థ ఆ ఇంట్లో నీకు కూర్చునే హక్కు ఇచ్చింది. అవునా కాదా? ఎవడైనా వచ్చి నువ్వు భయపడవు కదా, ఎవడో వచ్చి వాళ్ళు తీసేస్తాడు ఇల్లు అవునో నాదో అని. అంటే ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగటానికి ఆ క్షణం నీకు ఉపయోగించుకోవటానికి ఎంతమంది వెనకాతలు ఉన్నారు మీకు? అనేక సంస్థలు మీ వెనకాతలు ఉన్నాయి, అది మీరు గుర్తించరు. మరి గురువుగారి జన్మదిన శతాబ్ది సమారోహం. గురువుగారంటే నేను నా గురువు గురించి చెప్తాను, మీ గురువు గురించి, ఎవరి గురువు గురించైనా చెప్పండి. అన్ని సంస్థలు కలిస్తే గాని ఆ శతాబ్ది సమారోహకి విలువ లేదు, ఏమీ విలువ ఉండదు.
ఇక్కడికి వచ్చాక నేను చాలా మందిని అడిగాను, ఇంతకీ మంత్రాలయం యొక్క విశేషత ఏమిటి అని. మీకు తెలుసా, పూర్వజన్మలో ప్రహ్లాదుడు, ఆ తర్వాత విభీషణుడు, ఆ తర్వాత మూడవది జ్ఞానయోగి అయ్యాడు రాఘవేంద్ర స్వామి. లెక్క తెలుస్తోందా మీకు? ప్రహ్లాదుడు విభీషణులో ఏమేం నేర్చుకున్నాడు? ప్రహ్లాదుడుగా ఏం నేర్చుకున్నాడు? ఏ యోగం నేర్చుకున్నాడు? భక్తి యోగాన్ని. విభీషణుడుగా కర్మయోగం. రావణాసురుడు యొక్క సవతి తమ్ముడు విభీషణుడు. రామభక్తుడు. వదిలేసి వెళ్ళిపోయాడా? అక్కడే ఉన్నాడా? అక్కడే అలాగూ అడ్జస్ట్ అయ్యాడు. కానీ రామభక్తి మానలేదు. భక్తి యోగం ఉంది ప్రహ్లాదుడుగా, కానీ కర్మయోగం నేర్చుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమయ్యాడు? జ్ఞానయోగిగా సజీవంగా ఉన్నాడు. ఇంకా 400 సంవత్సరాల వరకు నేను ఉంటాను అని. మరి అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉంటే, ఈ చుట్టూరా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే నాకు కొంచెం బాధేస్తుంది. అసలు ఏం ఆధ్యాత్మికత గురించి మనకి తెలుసు? అలాంటి వ్యక్తి ఉంటే అసలు ఎక్కడ సిద్ధి సాయి ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం? సిద్ధి సాయి బతికే ఉన్నాడు అనుకుంటే ఎక్కడికి వెళ్తాం? సిద్ధిలో లేడు, ఆ పక్కన పల్లెటూరులో ఉన్నాడు అని తెలిసింది అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? సిద్ధి వెళ్తారా? పక్క ప్రాంతానికి వెళ్తారా? ఉదాహరణ అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఇక్కడ నేను సజీవంగా ఉండి నిలిచి ఉన్నాను అని చెప్తున్నటువంటి స్థితులు ఇవంతా కూడా. షిర్దీ అలాంటి స్థలమే, సజీవంగా ఉన్నాడు అక్కడ ఆయన. తిరుమల, మీరు ఆయన భగవంతుడు అని అంటున్నారు ఇప్పుడు, కానీ మీకు తెలుసా ఒకప్పుడు ఇక్కడే యుద్ధాలు అవి చేశాడు చిత్తూరులో. అక్కడ కథ తెలుసా మీకు? వెంకటేశ్వర స్వామి కథ. మానవుడే. షిర్డీ సాయి విగ్రహం ఎలాగైతే ఇప్పుడు దేవత్వాన్ని పొందిందో, ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా ఈ ఆంధ్రాలోనే తిరిగాడు. షిర్డీ సాయి సమాధి మీద ఆయన విగ్రహం పెట్టేసరికి సమాధి వెళ్ళటంలే, ఆయన విగ్రహాలు వెళ్తున్నాయి అన్ని దేవాలయాలకి, అవునా కాదా? అలాగే వెంకటేశ్వర స్వామి సమాధి బదులు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు వెళ్తున్నాయి అందరికీ. అంచేతే జాతి మత కుల లింగ భేదం లేకుండానే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందరూ వస్తారు, అవునా కాదా? షిర్డీకి అలాగే వస్తారు. కానీ ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి చోటుని మనం గుర్తించటంలే. అంచేత ఋషులు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటి అంటే, ముందు అసలు మంత్రాలయంలాగా మీ శరీరము మారకపోతే ఇంకా మిగతా సాధనలు మీకేం పనికొస్తాయి? ముందు మీరు మంత్రాలయానికి రావాలి. మంత్రాలయంలో కనుక ఈ విషయాన్ని సవ్యంగా మనం అర్థం చేసుకోగలిగితే మిగతాదంతా కూడా 6 నెలలు కానీ 12 సంవత్సరాల లోపల కానీ అయిపోతుంది. ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మరి ఆ పంచతత్వాలతో మీరు డైరెక్ట్గా చెప్తున్నారు కదా, పృథ్వీతత్వం మీద మీరు ఆధిపత్యం లభిస్తే మీరు చక్రవర్తి అయిపోతారు. గ్యారంటీ ఎవడో ఆపలేడు, ఎవడో ఆపలేడు. పృథ్వీతత్వం మీకు తెలిస్తే, జలతత్వం తెలిస్తే మీ దగ్గర ఉన్నటువంటి సంపదకి అంతం ఉండదు. అగ్నితత్వం తెలిస్తే విజ్ఞానంలో మీరు అతి ఉచ్చ స్థాయికి వెళ్ళిపోతారు. వాయుతత్వం తెలిస్తే ప్రేమలో మీరు మునిగి తేలుతారు. ప్రేమ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ ప్రేమ. ఆకాశతత్వం తెలిస్తే మీ వాక్కి ఏం చెప్తే అది జరుగుతుంది. కానీ 5 తత్వాలు మీరు పీల్చుకోగలగాలి. ఎలా పీల్చాలి అని నన్ను అడుగుతారు. నేను చెప్తాను, కారు సైక్లింగ్ నేర్చుకో అన్నాం అనుకో, సింపుల్గా చెప్పండి, నోట్తో ఎలా నేర్పుతారో వాడికి? ఎన్ని సంవత్సరాలు చెప్తే వాడికి సైక్లింగ్ వస్తుంది? వస్తుందా? నిజంగా జరిగిన సంఘటన కాశీలో జరిగింది. మా ఇల్లు గంగ ఒడ్డున ఉండేది. అంటే కిటికీ తలుపు తెరవగానే గంగ కనిపించేది, మెట్లు ఉండేవి, ఘాట్లోనే ఉండేది ఇల్లు. విదేశీయుడు వచ్చి కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. అక్కడున్న ఒక ముసలాయన చెప్పాడు, ఇతను 20 ఏళ్ల బట్టి ఇక్కడే కూర్చుని ఉన్నాడు రామకృష్ణ, ఏదో చదువుకుంటూ ఉంటాడు ఎప్పుడు అని. నిజంగా జరిగిన సంఘటన, నమ్మరు కానీ మీరు. సరే, నేను అప్పుడు ఎంఎస్సీ చదువుతున్నాను యూనివర్సిటీలో.
ఓసారి వెళ్తూ సాయంత్రం పూట అతను కనిపిస్తే పుస్తకాలు అవి పక్కన ఉన్నాయి. ఏంటంటే హౌ టు లెర్న్ స్విమ్మింగ్, ఈత కొట్టడం ఎలా. 20 ఏళ్ల బట్టి చదువుతున్నాడు ఆ పుస్తకం. నేను అతనితో చెప్పాను, నేను నేర్చుకున్నానయ్యా ఈత కొట్టడం, నేను ఎలా నేర్చుకున్నానో చెప్పాను. నేను నాకు అది ఇప్పటికీ గుర్తు, అందుకని ఎప్పుడు చాలా మందికి ఉదాహరణ ఇస్తూ ఉంటాను. తాతగారు ఏం చేశారంటే ఒక రబ్బర్ ట్యూబ్ పెట్టి నన్ను తల అందులో దూర్చి చేతులు దాని మీద పెట్టి కొట్టమనేవారు. 7-8 రోజులు బట్టి కొడుతున్నాను నేను. ముందుకు వెనక్కి వెళ్తూ ఉండేవాడిని. ఈత వస్తోందని మా తాతగారు పొగుడుతూ ఉండేవారు. ఈ లోపల పక్కన ఓ బెంగాలీ అతను వచ్చాడు. వాళ్ళ పిల్లలు ఈత కొడుతున్నారు. నన్ను చూశాడు. ఈత నేర్చుకోవాలని ఉందా అన్నాడు. చాలా సీరియస్ అండి. మా తాతగారికి నేనంటే చాలా ఇష్టం కనుక ఆయన ముందు నన్ను చాలా పొగిడేశాడు. అబ్బో వీడు ఏం కావాలంటే అది సాధిస్తాడు, నాకు తెలుసు వీడి సంగతి, ఈత గ్యారంటీగా నేర్చుకుంటాడు, ఎన్నాళ్ళ బట్టి ఈత నేర్చుకుంటున్నాడు అన్నాడు. ఇంకా ఎంతండి, ఇవాళ 10వ రోజేగా అన్నాడు. 10 రోజుల ఈత నేర్చుకోవటానికి ఇవాళ నేర్పేసేదా అన్నాడు. నేర్పే అన్నారు తాతగారు. నువ్వు నేర్చుకుంటావా అన్నాడు. నాకేం తెలుసు, తాతగారు చూశాను. చూస్తే నేర్చుకో అన్నాడు. సరే రా అన్నాడు. అని ఆయన ఈత కొడుతూ నా భుజం మీద చేయి పెట్టాన్నాడు. చేయి పెట్టాను. ఆయన ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు లోపలికి. నా చేయి ఎక్కడుంది? ఆయన భుజం మీద ఉంది. ఎంజాయ్ చేస్తున్నా. మధ్యకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాక పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆర్చిన ఆర్పు నాకు ఇప్పటికీ గుర్తుంది. చచ్చిపోతున్నాను, ఏ ఆర్చానో నాకు గుర్తే తెలియదు, చచ్చిపోతున్నాను. ఆయన పక్కనే ఉన్నాడు. రాడే నన్ను పట్టుకోవటానికి. ఓ 2 నిమిషాలు అయ్యాక ఎందుకు ఆరుస్తో, ఈత వచ్చేసిందిగా అన్నాడు. వచ్చేసింది. అంచేది ఇప్పుడు పంచతత్వాలు ఎలా పీల్చుకోవాలో నేనేం చేయాలి? ఇందులోనే ఇంకో కథ కూడా ఉంది. సన్ అండ్ శాండ్ 5 స్టార్ హోటల్ ఒకటి బాంబేలో ఉంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. సాధారణంగా ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అందరూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. చాలా మంది వచ్చారు ఆ పార్టీకి. ఒక కథ చెప్తున్నాను నేను. చాలా మంది వచ్చారు. చిన్న కుర్రాడు స్విమ్మింగ్ పూల్లో పడి మునిగిపోతున్నాడు. రక్షించండి రక్షించండి అని అరుస్తున్నా కానీ ఆవిడ దూకటం లేదు. ఇందులో చాలా ముసలాయన దూకి వాడిని తీసుకొచ్చి ఒడ్డున పడేస్తే అందరూ ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి మేమందరం అరుస్తూనే ఉన్నాం. మీరు ఇంత ముసల్తనంలో కూడా ధైర్యం చేసి దూకి వాడిని రక్షించారు అంటే అదంతా బాగానే ఉంది. ముందు ఒక ప్రశ్నకి జవాబు ఇవ్వండి. నన్ను నీళ్లలోకి ఎవరు తోశారు? మీ ఇష్టం. నేను ఈత కొట్టి తీసుకెళ్ళలేను, కానీ నీళ్ళల్లోకి తోయగలను. ఎందుకు తోయగలను అంటే మీకు ఈత వచ్చును అని గురువులు చెప్తున్నారు. భక్తి కర్మలో మీరు నిష్ణాతులు. 70% అనంటే మనం అందరం 70% వేసుకుందాం. ఇంకా 30% నేర్చుకోవాలంటే సుఖం కదా. 70% జ్ఞాన దాంట్లో ఉన్నాం కనుక ఇప్పుడు ఈ 211 నుంచి 212 మధ్య కాలాన్ని ఇందుకు అంత స్ట్రెస్ చేసి ఉపయోగించుకోమంటున్నాం అంటే మొత్తం పృథ్వీ గ్రహానికి పెద్ద ప్రమాదం రాబోతోంది. చాలా మంది సైంటిస్టులు వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే అసలు పృథ్వీ గ్రహంలో 100కి 90 మంది బతికి ఉండరు ఆ రోజుకి. పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఇప్పుడున్నటువంటి రోగాలు, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కొత్తవన్నీ మీరు చూస్తూ ఉంటే పరిస్థితి కొంచెం అటు వెళ్తున్నట్టే కనిపిస్తుంది. కానీ గురువులందరూ కలిసి చెప్పేది ఏంటి అంటే మేము రక్షించేశాము, ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి ఏమీ అవదు. గురువులు కూడా బయట వాళ్ళని రక్షించలేరు. భీష్ముడు చాలా కృష్ణభక్తుడు, మీకు తెలుసునో తెలీదు. భీష్మ స్థవరాజ్యం అని చాలా గొప్ప స్థవం ఉంది. భీష్ముడు ఎవరి భక్తుడు? ఎవడి చేతిలో చచ్చాడు? ఎలాంటి చావు చచ్చాడు? కృష్ణ భక్తుడు. కృష్ణుడితో ఉంటే నీకు రక్షణ ఉంటుంది తప్ప కృష్ణుడికి ఎగైనెస్ట్ గా ఉంటే నీకు రక్షణ ఉండదు. చేత జాగ్రత్తగా భక్తి తత్వాన్ని అర్థం చేసుకోండి. అందుకే చాలా మంది పండితులు వాళ్ళు కూడా నన్ను అన్నా ఎలా మాట్లాడతాయంటని
నేను సైన్స్ చదివాను, నా దృష్టికి కనిపిస్తోంది అది. భీష్ముడు కృష్ణ భక్తుడే. స్వయంగా కృష్ణుడు నుంచుని నేను ఇటువైపు ఉన్నాను అని చెప్తూ ఉంటే కృష్ణ భక్తుడు ఏం చేయాలి? భక్తుడు ఏం చేయాలి? రాలే. అదేం భక్తం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీకు అర్థమవుతే చూసుకోండి, నాకు అర్థం కాలేదు. తప్పది, భక్తి యోగంలో తప్పది. వాస్తవానికి అది రైటో తప్పో నాకు తెలీదు, అంత ధర్మజ్ఞానం నాకు లేదు. కానీ భక్తి యోగ ప్రకారం మాత్రం ఖచ్చితంగా 100% అది తప్పే. అది నీ ఆరాధ్య దైవం నీకు ఎదురుకుండా నుంచుంటే అతని మీద బాణాలు కొడతావా నువ్వు? అతని ప్రియుడి మీద బాణాలు వేస్తావా నువ్వు? నువ్వేం భక్తుడు? అర్థమవుతుందో చెప్తున్నది. అంచేత ఇప్పుడున్నటువంటి క్రూషియల్ టైంలో మిమ్మల్ని అందరికీ నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, గాయత్రి మంత్రం అనేది భారతీయ సంస్కృతికి ఆధారభూతమైనటువంటి మంత్రము. ముందు మీ ప్రాణాలన్నది రక్షిస్తుంది. అంచేత 5వ ఏటే ఆ మంత్రం ఇచ్చేసేవాళ్ళు, ద్విజత్వం కావాల్సిన వాళ్ళకి. ఇచ్చేశాక తర్వాత ఇంకా వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏ మంత్రాన్ని చేస్తారో, ఏ సాధనలు చేసుకుంటారో. గాయత్రి మంత్రంతో ఆగదు, గాయత్రి మంత్రంతో స్టార్ట్ అవుతుంది. కానీ ఎంత పిచ్చిదో అంటే గాయత్రి మంత్రాన్నే మీరు అసలు ఫైనల్గా అనేస్తున్నారు. అది చాలా తప్పు. గాయత్రి మంత్రం ఫైనల్ కాదు, స్టార్టింగ్ పాయింట్. అది లేకుండా మన జీవితాలు రక్షింపబడవు. కనుక గురువులందరూ ఏం చేశారు? హిమాలయాలలో మీటింగ్ వేసుకుని ఇంకా ఈ గాయత్రి మంత్రాన్ని అందరూ చేసుకుంటే తప్ప ఎవడు, ఏ సంస్థ వాడు ఎవడు రక్షిస్తాడో మేము చెప్పలేకుండా ఉన్నాం. భీష్ముడు లాంటి భక్తుల్ని చూస్తేనే మాకు డౌట్ వస్తుంది, ఎవడో ఏం చేస్తాడు. అదేం చేశారు? గాయత్రి మంత్రాన్ని ఇంకా మీ ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, గాయత్రి మంత్రాన్ని వదలకండి. అంటే పిచ్చివాళ్లలాగా గాయత్రి మంత్రాన్ని ఎన్ని కోట్లు చేస్తున్నాం అనే మూర్ఖత్వంలో పడకండి. రోజుకి మీకు కాలము కరెక్ట్గా సరిపోకపోతే 24 సార్లు చేసుకుంటే చాలు. డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నాను నేను. గురువు గారే స్వయంగా ఆ మాట చెప్పారు. మీరు నాతో కలిసి 24 సార్లు గాయత్రి మంత్రం చేయండి, ఒక అనుష్ఠానానికి సమానం అవుతుంది, నేను ఇస్తున్నాను గ్యారంటీ. వెబ్సైట్లో ఆయన గొంతుకుతో ఆ మాటలు వినండి, ఆయనే చెప్పాడు. అది మీరేదో 24,000 సార్లు రోజుకి 10 మాలలు చేసుకుంటూ 24 రోజుల్లో 24,000 పూర్తి చేశామని మూర్ఖత్వం ఎందుకు? వెబ్సైట్లో గురువుగారు గొంతుకుతో కలిపి 24 సార్లు చేసుకోండి, అది 24,000కి సమానం అని ఆయన నోట్తో ఆయన చెప్పాడు. అంటే నా పరావాణి మీతో కలుస్తుంది, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. తర్వాత మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు, ఏ ధర్మానికి చెందిన వాళ్ళు, ఏ గురువుకి చెందిన వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళండి. ఇది ఎందుకు ఇంపార్టెంటో అర్థమైంది కదా. ఇంకంటే మన ప్రాణాలని తత్వాలుగా ఎలా మార్చుకోవాలో తెలియదు. అసలు ప్రాణాల గురించే మనకి తెలియదు. మనకి పంచప్రాణాలు అంటూ ఉంటారు. ప్రాణవాయువు అనేది పంచప్రాణాలలో ఒకటి. ఇంకా 4 ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఏం తెలుసు 5 ప్రాణాల గురించి మనకి? ఈ 5 ప్రాణాలు లేకపోతే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 2 పనిచేయవు. ఇక్కడ జీవనీ శక్తికి ఆధారమైనటువంటి, మన ప్రాణాలని రక్షించుకోవటానికి ఆధారమైనటువంటి దానికి గాయత్రి మంత్రం మీరు చెయ్యకపోయినా పర్వాలేదు. ఇంకో టెక్నిక్ ఉంది. గాయత్రి మంత్రంలో 3 పదాలు చాలా ఇంపార్టెంట్. విద్మహే, ధీమహి, ప్రచోదయాత్. మన శరీరంలో ఉన్నటువంటి ఆ 24 శక్తుల గాయత్రి మంత్రాలు మీరు ప్రతిరోజు యజ్ఞంలో చేస్తున్నప్పుడు మీరు చేస్తూనే ఉన్నారు. అది అర్థమవుతుంది కదా. అక్కడైనా సరే మీరు 24 సార్లు చేస్తే చాలు. ఎంతకు సమానం అవుతుంది అది? విద్మహే, ధీమహి, ప్రచోదయాత్. ప్రచోదయాత్ అనే పదానికి అర్థం కర్మయోగం. ప్రచోదయాత్ అనే పదానికి అర్థము కలిసి పని చేస్తాము, కర్మయోగము అని అర్థం. ధియో యో నః ప్రచోదయాత్, మమ్ములను సన్మార్గం వైపు తీసుకెళ్ళు. ఇంచేత ప్రచోదయాత్ అనే పదం వచ్చినప్పుడు కర్మయోగం గురించి చెప్తోంది. అది ధీమహి భక్తి యోగం గురించి చెప్తుంది. విద్మహి అనేది జ్ఞానయోగం గురించి చెప్తుంది.
ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో సమాధి స్థితి ఏర్పడుతుంది. కర్మయోగం కావాలంటే ఎదుటవాడు ఎదురకుండా ఉండాలి మనకి, అవునా కాదా? ఎవరితో అయినా మీరు పని చేయాలంటే ఏదో ఒక వస్తువు మీకంటే వేరుగా ఉండాలి కదా. దాన్ని ద్వైతము అంటాం. అది అక్కడ మధ్వాచార్యులు. ఆ పరంపరలోనే రాఘవేంద్ర స్వామి. ద్వైతం అంటే జాగ్రత్త అవస్థ, కర్మయోగము. మెలకుగా ఉన్నప్పుడే కదా నువ్వు పని చేయగలవు. కానీ స్వప్న స్థితిలో ఒక తమాషా ఉంది. నువ్వు ఉంటావు, నువ్వు చూస్తున్న వస్తువులన్నీ ఉంటాయి నీ చుట్టూరా, కల్లో ఇవేవో చూస్తూ ఉంటాం మనం. నువ్వు ఉంటావు, నువ్వు చూస్తున్న ద్వైతము ఉంటుంది. కానీ అది నీ ఒక్కడికే కనిపిస్తుంది. నీ పక్కన పడుకున్నవాడికి కానీ, నీ పక్కన కూర్చొని టీవీ చూస్తున్నవాడికి కానీ ఆ స్వప్నం కనిపించదు. అంచేత ఇది ఎలాంటి ద్వైతము? స్పెషల్, నీకు మాత్రమే ద్వైతం. అది మిగతా వాళ్ళకి లేదు. స్వప్న స్థితి, దాన్ని విశిష్టాద్వైతము అంటాం. శ్రీరామానుజాచార్యులు అందులో ఎక్స్పర్ట్. రాముడి యొక్క తమ్ముడు భరతుడిగా పుట్టాడు ఆయన. రాముడితో పాటు లక్ష్మణుడిగా కూడా పుట్టాడు ఆయన. మరి ఇప్పుడు భరతుడు అన్నారు, అప్పుడు లక్ష్మణుడు అన్నారు. విశిష్టాద్వైతం గురించి మాట్లాడుతూ ఆ మాత్రం మార్పు లేకపోతే ఎట్ట? దాని తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు మీరు. గాఢ నిద్రలో మీరు ఉండరు, ఎవరు ఉండరు. అద్వైతం అవుడులేడు. ఇంకా నువ్వు ఒక్కడమే ఉన్నావు, ఇంకేముంటుంది నీకు చూడటానికి? అది శంకరాచార్యులు వారిది. అంచేత విద్మహే శంకరాచార్యులు వారు, ధీమహి అనేది రామానుజాచార్యులు వారు, ప్రచోదయాత్ మధ్వాచార్యులు వారు. ఇక్కడ గాయత్రి మంత్రాన్ని మేము చేయలేము, మాకేం దాని మీద మనస్సు లేదు అంటే, ఈ గాఢ నిద్రాస్థితిని ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఏం చెప్తారు అంటే కారణ జగత్ అంటారు. అంటే ఈ మొత్తం సృష్టికి కారణం నిద్రాస్థితే. ఇందాక పొద్దున్న స్వామీజీ కూడా చెప్పాను మీకు, ఆత్మాత్వం. మరి ఆ శ్లోకం మీరు ఎప్పుడు నేర్చుకుంటారో, లేకపోతే ఎప్పుడో నేను మీలాగా ఆ పాండ్లో తోసేయాలి నేర్చుకునేంత వరకు. ఇవాళ నేర్చుకోండి ఆ శ్లోకం. దానికి శ్రీకృష్ణుడు ఒక మార్గదర్శకుడు మనకు ఏమని చెప్పాడు అంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం. యోగం అంటే ఏమని చెప్పాను నేను? కావలసింది పొందడం. అదేనా చెప్పాను? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం. సూర్యుడికి నేను చాలా కాలం కిందట ఏది ఎలా పొందాలో చెప్పాను. ఏది ఎలా పొందాలో చెప్పాను అన్నట్టుకి మనం ఇప్పుడు ఇస్తున్న భాష ఏంటి? పరశువేది, కల్పవృక్షము, కామధేను. భావం ఒకటే. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం. సూర్యుడికి నేను మొట్టమొదటి చెప్పాను. సైన్స్ తెలియకుండా సూర్యుడి వైపు వెళ్తుంది. ఇప్పుడున్నటువంటి మన వనరులన్నీ పోతూ ఉంటే సైంటిస్టుల దృష్టి ఎటుపడింది తెలుసా మీకు? సూర్యుడి మీద పడింది. అన్నీ ఇచ్చేది సూర్యుడే. అంచేత మీరు ఇదంతా ఏమీ చేసుకోలేకపోతే, మంత్రజపం దాని మీద మీకు మనస్సు లగ్నం కాకపోతే, ఈ సైంటిస్ట్ ఇంకొక టెక్నిక్ ఇచ్చాడు. మీరు కళ్ళు మూసుకుని మీ నాభిలోంచి, హృదయంలోంచి, ప్రజ్ఞలోంచి సూర్యుడి యొక్క బంగారు కిరణాలు మీలోకి వెళ్తున్నాయి అని భావన చేసుకోండి చాలు. ఆ సూర్యుడే మీకు కావలసిన అన్ని యోగాలు ఇస్తాడు. దాన్ని 3 శరీరాల ధ్యానము అని చెప్తూ ఉండేవారు. అంచేత ఆ 20 ఆయన గొంతుకుతో కలిపి చేస్తే, ఇక్కడ ఆయన గొంతుకుతో అని అడగండి మీరు. చీఫ్ మినిస్టర్ చెప్పింది చేస్తే పని జరుగుతుంది. పవర్లో లేనివాడు చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది? పని జరగదు కదా. ఇక్కడ అంతే, ఆ పవర్ ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు కనుక జరుగుతుంది. 24 गायत्री मंत्र में 2 उद्देश्य हमारे हैं. एक तो ये कि आप लोगों को गायत्री मंत्र का शुद्धोच्चारण हो जाए, और एक आप लोगों के बोलने के साथ साथ में हमारी वाणी का भी समावेश हो जाए. हमारी कई वाणियाँ हैं, आपके तो एक ही वाणी है भैखरी. हमारे पास मध्यमा वाणी भी है, परावाणी भी है, पश्चंती वाणी भी है. इन चारों वाणियों को मिला करके हम मंत्र बोलते हैं. तो 24 मंत्र हम बोलेंगे, हमारे साथ साथ ही आप भी बोलना शुरू कर दीजिए. इस तरीके से 24 मंत्र समझिए कि 24,000 मंत्रों के बराबर शक्तिशाली होंगे, क्योंकि उसमें हमारी वाणी का समावेश है. हमारी वाणी आजकल रुकी हुई है, बोलते हम नहीं है किसी से.
यहाँ कोई आता है, कभी संयोग से एक आध आदमी से बात कर लेते हैं, वरना हम एकांत में रहते हैं, मौन रहते हैं। तो वाणी को हमने अपनी ज़्यादा सामर्थ्यवान बना लिया है। तो अपनी वाणी के साथ साथ में आप लोग भी वाणी बोलेंगे तो एक यज्ञ पूरा हो जाएगा। Chant 24 times Gayatri Mantra. Main reason for chanting Gayatri Mantra is to observe the chanting of Gayatri Mantra by all and chanting along with my voice. I have got voices of Para, Pashyan and Madhyama, but you have only one, that is Vaikari. And if 24 Gayatri mantras is said using all the 4 voices, it is equivalent to 24,000 Gayatri mantra. I have empowered my Vak Shakti or my word with lot of power. ఇందాక గురువుగారు చెప్పింది ఏంటి అంటే, మీకందరికీ వైఖరి వాణి మాత్రమే ఉన్నది, నాకు మధ్యమ, పశ్యంతి, పర 4 వాణులు ఉన్నాయి కనుక నా వాక్కుని ఇప్పుడు నేను పరాశక్తి లెవెల్తో మీకు అందజేస్తున్నాను. అంచేత నేను ఒక్క మంత్రం చెప్తే మీరు నాతో కలిసి ఒకసారి చేస్తే అది 1000 గాయత్రి మంత్రాలకి సమానం అవుతుంది. 24 సార్లు చేస్తే 24,000 అంటే ఒక లఘు అనుష్ఠానం పూర్తయిపోతుంది రోజుకి. ఇది మీకు వెబ్సైట్లో దొరుకుతుంది. దాన్ని చాలా మంది అడిగారు, డౌన్లోడ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చు కదా. అందరినీ చెప్పమని ముర్రో అని అరుస్తూ ఉంటే చేసుకోవచ్చా చేసుకోకూడదు. ఒకవేళ వద్దన్నా ఏం చేయాలి? రామానుజాచార్యని ఫాలో అవ్వండి. తెలుసు కదా. 3 సార్లు మాత్రమే చేద్దాం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ పేజీ నెంబర్ 11లో హెడ్డింగ్ ఏమని ఉంది అక్కడ, దానికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను నేను మీకు. అది చదివితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది మీరు చదువుకోండి రాత్రి. అందులో మీకు ఏదైనా అర్థం కాకపోతే రేపు అడగండి. అప్పుడు రేపు నేను మీ స్వప్న స్థితిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పుతాను నేను. అందులో 5 బొమ్మలు ఉన్నాయి, చూసుకోండి. ఆ 5 బొమ్మలు కూడా మీరు రేపు చూసుకురండి. చివరిలో ఉంటాయి చూడండి. ఇదేమో పేజ్ నెంబర్ 14. ఇది ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉంది వసంత పంచమి 2011కి అనే సంఖ్య ఈ నల్ల దాని మీద రాసుకుంటారు. మీరు దీన్ని చింపేసుకుని మీ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. అక్కడ ప్రతిరోజు శుద్ధతోనో దేనితోనో రాసుకుంటూ ఉండండి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉంది దానికి అని. దాని తర్వాత గాయత్రి చాలీసాలోని కొన్ని శ్లోకాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటి అంటే పేజ్ నెంబర్ 19, ఉద్ధారకర్త్రి జనని, అదిగో అక్కడ కనిపిస్తోంది. అలా ధ్యానం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో ఆ పక్క పేజీలో రాసింది, చదువుకోండి దాన్ని. అంటే ముందు మన చుట్టుపక్కల ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడితే తప్ప మీరు సాధనలోకి దిగలేరు. అప్పుడు దీన్ని ఉపయోగించుకుంటాం. ఉపయోగించుకున్నాకేంటి, రెండోది ఉన్నతి మార్గము. ఇంకా మీరు స్టెప్ బై స్టెప్ ప్రదక్షిణాయాం పదే పదే
ఈ అడుగులు ప్రదక్షిణ చేస్తున్నది ఇలా పైకి వెళ్ళే స్టెప్స్ కావాలి. ఎలా వెళ్తాయి, ఎలా జరుగుతాయి అన్నది పరమాణువులో ఎలక్ట్రాన్స్ తిరుగుతాం, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగటంలో ఈ పైకి ఎలా లేస్తుందో అన్నది అర్థం అవుతుంది మీకు సైంటిఫిక్గా. లేకపోతే ఈ ధ్యానం చేసుకోవచ్చు. కానీ చేయాల్సిందేంటి, మీరు ప్రదక్షిణ. దాని తర్వాత ఉన్నతి మార్గంలోకి వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది, మీ ప్రారంధం మారిపోతుంది. ఇప్పుడు మనం ఏ ప్రారంధ కర్మలో ఉన్నాం, మనం పాత ప్రారంధాలు ఏం లేవు మనకి. మనము మర్చిపోయాం, దిగజారిపోయాం. మనం దాంట్లో వచ్చేటటువంటి మార్పులు ఆ సూర్యుడి కిరణాలే మన నుదుటి మీద రాస్తాడు. అలా చేసుకోవాలో ఈ పక్కన విధానం ఉంది. దాని తర్వాత అదృశ్య సహాయత. మనం ఏదో పని చేస్తున్నాం, మనకి హెల్ప్ కావాలి, తెలియకుండా మీకు హెల్ప్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పనికి హెల్ప్ ఎక్కడి నుంచి వస్తుందో మనకే తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడ అడగాలో కూడా మనకి తెలియదు. ఆ అదృశ్య సహాయత రకరకాలుగా, ఆహారం కావాలంటే ఆహారం, వస్తువులు కావాలంటే వస్తువులు, ఏది కావాలంటే అది. దాని తర్వాత అష్టసిద్ధి నవనిధికే దాత సబ్ సమర్థ గాయత్రి మాత. ఈ అష్టసిద్ధులు నవనిధులు మీలో ఎలా పెంచుకోవాలో 1945 అఖండ జ్యోతిలోనే గురువు గారు రాసేశారు. ఇప్పుడు ఎవరికి తెలియదు అది. అదే ఆర్టికల్ రేపు వస్తుంది, రేపు స్వామినీరులో వస్తుంది. అది ఈ అష్టసిద్ధులు నవనిధులు ఈ కాలంలో మీకు ఎలా వస్తుంది అనేది స్వామినీరులో ఉంటుంది. వాటి పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఆ పేర్లు మీలో ఎలాంటి మార్పులు తెస్తుందో అన్నది గురువుగారు 1945లోనే రాశారు, సెకండ్ వరల్డ్ వార్ టైంలోనే. ఇప్పటి వరకు ఆవిడ అష్టసిద్ధులు నవనిధుల కోసం ఆవిడ ప్రయత్నించటం లేదు. ఇప్పుడు ఈ మాటలు మీరు విన్నారు కదా. మొట్టమొదటిది ఏంటి, మన కష్టాల నుంచి ఉద్ధరింపబడటం. తర్వాత ఏంటి, ఉన్నతి మార్గము. తర్వాత ప్రారబ్ధ పరివర్తన, అదృశ్య సహాయత, అష్టసిద్ధి నవనిధికే దాత. దాని తర్వాత ఇన్న బొమ్మ ఇది దివ్య జీవన జ్ఞాన విధానము. రేపు వీలవుతే చెప్తాను నేను. ఇప్పుడు మీ పేర్లు ఇన్నిసార్లు ఎందుకు చెప్పాను అంటే, మీరు ఏ సంస్థకి సంబంధించిన ఇవన్నీ కావాలి మీకు, అక్కర్లేదా? మీరు ఏ సంస్థలో ఉంటే, అర్థమైందా? అందువల్ల ఇది బేసిస్ అంటున్నా. ఇది ఉంటే అన్నీ లేస్తాయి, ఇది లేకపోతే పునాది లేదు. అది అర్థం చేసుకుని ప్రతి సంస్థని కూడా ఉద్ధరించాలి. ప్రతి సంస్థ కూడా ఒక విశేషమైనటువంటి జీవన దిశ చెప్తోంది. ఇంజనీరింగ్ చదివితే చాలు సరిపోద్దు. నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీరువా, సివిల్ ఇంజనీరువా తెలియాలిగా. కానీ ఇంజనీరింగ్ బేసిస్ ఇది. ఆ ఇంజనీరింగ్లో స్పెషాలిటీ ఈ సంస్థలన్నీ కూడా. అంచేత ప్రతి సంస్థ ఎదగాలి, దానితో పాటు ఈ ఆధ్యాత్మిక దివ్య జ్ఞానము కూడా ఎదగాలి. దీనికి కావలసిన బీజారోపణ మనం ఈ సత్ర యాగ మహోత్సవంలో మొదలెట్టాం. దీని తర్వాత ఓ రిక్వెస్ట్ నేను మిమ్మల్ని చేస్తోంది ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్లో 23 రాష్ట్రాలు, ఒక హైదరాబాదు, మొత్తం ఎన్ని ఉన్నాయి? మరి ఎందుకు అలా ఉందో తెలీదు. అంచేత ప్రతి నెల కూడా ఎక్కడో అక్కడ ఈ సత్రయాగ స్కూల్స్ తెరవాలి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నవి నేను జస్ట్ దానికి కావలసిన వెనకాతలు ఉన్నటువంటి భావన చెప్తున్నాను. ఇంకా క్లాసెస్ అప్పుడు చెప్తాను నేను. 24ంటికి ఒకేసారి వెళ్తుంది క్లాస్. ఇలాగే అంటే ఎలా వెళ్తుంది? వెబ్లో వెళ్తుంది, ఒకేసారి వెళ్తుంది. టైమింగ్స్ చెక్ చేసుకోండి. మీరు ఒక రోజు క్లాస్గా అయినా పెట్టుకోవచ్చు, 3 రోజుల క్లాస్గా అయినా పెట్టుకోవచ్చు. దేనికి మీరు ఓటు వేస్తారో అందరూ ఒకసారి ఆలోచించి ఇప్పుడే చెప్పండి. 3 రోజుల క్లాసు, 3 days క్లాసులో మీరు ఎలా పెడతారు అంటే, అందరూ రావటానికి వీలుగా ఒక టైం ఇచ్చి 4 hours క్లాస్ పెట్టండి. ఒక రోజుకి 4 hours క్లాస్ చాలు. అప్పుడు ఆహారం చేసుకోక్కర్లేదు మీరు.
తర్వాత యజ్ఞము నేను అంతర్యాగం నేర్పుతున్నాను. నేను మీకు గుర్తుందా 3 రోజులు నేర్పాను ఇక్కడ. ఈ అంతర్యాగానికి కావాల్సినటువంటి ఆ చిన్న చిన్న పరికరాలు దాన్ని చేసే విధానం కూడా వాళ్ళు తయారు చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు చేసుకుంటూ ఇతరులకు కూడా అందజేస్తూ, అంచేత 3 రోజుల క్యాంప్ గ్యారంటీగా. సత్రయాగం మనం ఇక్కడ తర్వాత మీరు అందరూ డిసైడ్ చేసుకుని వెళ్ళాక 24 చోట్ల ఒకే రోజులో ఉండాలి. లేకపోతే వెబ్లో ఎలా వెళ్తుంది? ఒకేసారి చేయదలుచుకుంటే. లేకపోతే ఏం చేయొచ్చు? మొదటి వెబ్లో చెప్పింది మిగతా క్లాసెస్ చేయాలి. అర్థమైందా లాజిక్ ఏం చెప్తున్నాను? అక్కడ ఈ పూర్తి సైన్స్ మీకు ఇవ్వబడుతుంది. ఆ ఇవ్వబడుతున్నప్పుడే ఏ సంస్థలో ఆ పర్టికులర్ సైన్స్ బాగా డెవలప్ చేయబడుతుందో కూడా చెప్తాను నేను. అందులో మీకు రుచి ఉన్న వాళ్ళు ఇది నేర్చుకుంటూ అటు వెళ్ళండి. ఆ సంస్థలో మీరు ఇంకా 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 పైకి వెళ్ళండి. అర్థమైందా చెప్పింది? ప్రతి సంస్థ కలిసి మొత్తము ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఈ జీవిత విధానాన్ని ప్రపంచానికి కనుక ఈ 2 ఏళ్లలో అందజేస్తే రాబోయేటటువంటి ప్రమాదం అసలు జరగకపోవచ్చు. ప్రారంభ పరివర్తన అంటే అంతే కదా. అలా ఉంది ప్రమాదం. సవరించుకుంటే మీరే కాదు మొత్తం ప్రపంచానికి మీరు మార్గం చూపించిన వాళ్ళు అవుతారు. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను, సునామీ దెబ్బ కొట్టాక ప్రపంచం అంతా సహాయానికి పరిగెడుతుంది. కరెక్టే కదా? అది సహాయం చెయ్యాలి. కానీ అసలు సునామీయే రాకుండా ఆపగలిగిన విధానం చెప్పినప్పుడు తెలివైన వాడు ఏం చేయాలి? అర్థమైంది కదా? ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం. జై గురుదేవ్.